హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. సూర్యరశ్మిలో చక్కగా మెరుస్తూ తళతళలాడుతున్న వెండి రంగు అక్షరాలను చూస్తున్న కొద్దీ ఆమె చకితురాలై నిలిచిపోయింది. భాగ్యచక్రం చాలా కొత్త పేరే అన్నది. శ్రీ నగేష్ సమాధానమివ్వకుండా చిరునవ్వులు చిందించి ఊరుకున్నాడు. ఆసుపత్రి అంతా జనం కిటకిటలాడుతున్నారు. నర్సులు, కాంపౌండర్లు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. మందులతో, చేతిలో కాగితాలతో. జనం అంతా తిరిగి చూడటానికి అరగంట పట్టింది ఇద్దరికి. ఇద్దరు వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నారు. ఆనందాశ్చర్యాలతో అన్నది శ్రీలక్ష్మి. పల్లెటూరులో ఆసుపత్రి అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని ఊహించలేదు. మహానగరాల్లోని మిషనరీ హాస్పిటల్స్ను కూడా తలదన్నేలా ఉంది. మెంటల్ పేషెంట్స్, మెటర్నిటీ సెక్షను, ఆపరేషన్ థియేటరు, అబ్బా అన్నీ ఉన్నాయి. మీ ప్రయత్నం మెచ్చుకోదగ్గది. ఒక లేడీ డాక్టర్ కూడా ఉంటే పల్లె జనులకు మరే లోటు ఉండదు. నిజమే, కానీ ఇది పల్లె కావడంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. లేడీ డాక్టర్ను తమ ఆసుపత్రుల్లో ఉద్యోగాలకు పెట్టుకున్న అనేక మందిని నేను ఎరుగుదును. వాళ్ళకేదో గొడవ వచ్చి విడిపోవటం, ఆ పైన ప్రజలు తమ ఊహకందినట్లు రకరకాల కథలు ప్రచారం చేయడం జరుగుతుంది. అవి నిజం అయినా కాకున్నా సరే నలుగురు నమ్ముతారు. డాక్టర్ల విలువ తగ్గుతుంది. అది ఆసుపత్రికి, డాక్టర్లకు కూడా క్షేమం కాదు. ముఖ్యంగా డాక్టర్ విషయం అటుంచండి. లేడీ డాక్టర్ మనస్సు సున్నితమైనదైతే మరీ బాధ. పర్యవసానాలు ఘోరంగా పరిణమించవచ్చు. ఏ చెట్టు నీడని శయనించారో ఆ చెట్టు కొమ్మల్ని నరికి ఇల్లు కట్టుకునే తత్వం మానవులది. ఇవాళ ప్రాణదానం చేసిన డాక్టర్లపైనే రేపు చాటున నోటికొచ్చిన ప్రచారాలు చేసి వినోదిస్తారు. వాళ్ళ కాలక్షేపాలు మనకు ప్రాణ సంకటాలుగా తయారవుతాయి. ఎవరైనా వృద్ధురాలైన వైద్యురాలుంటే ఆవిడ ఈ పల్లెపట్టున ఉండడానికి అంగీకరిస్తే ఉద్యోగంలో నియమించాలనే ప్రయత్నంలో ఉన్నాను. కానీ అంటూ ఏదో చెప్పబోయింది శ్రీలక్ష్మి. ఏమిటి చెప్పండి. మీ భాగస్వామి మీ డాక్టర్ అయితే కొద్దిసేపు తటపటాయించి ఆఖరికి చెప్పేసింది శ్రీలక్ష్మి. నగేష్ నవ్వులో లోకంలోని విషాదమంతా వర్షించింది. ఒకప్పుడు అదే అభిప్రాయంలో ఉండేవాడిని, కానీ ఇప్పుడు అటువంటి అవకాశమే లేదు. బాధ ప్రస్ఫుటమైనది అతని కంఠంలో. ఎందుకో శ్రీలక్ష్మి వదనం చిన్నపోయింది. ఇంతలో హాస్పిటల్లో సిస్టర్ ప్రవేశించింది. నంబర్ 721 రూముల్లోని పేషెంట్స్ వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతున్నారు సార్ అన్నది నగేష్తో. గుడ్, రమ్మను. వెంటనే ఆ వ్యక్తులు లోనికి ప్రవేశపెట్టింది సిస్టర్. దండాలు అంటూ లోపలికి ప్రవేశించారు ఆ రోగులిద్దరూ. నా చర్మం చెప్పులు కుట్టించినా మీ రుణం తీరద్దొరా. మీ పుణ్యం వల్ల నేను బతికాను. మా తండ్రి తాతలు ఇదే జబ్బుతో ఈ పల్లెలో అతిగతి లేక చచ్చిపోయినారంట. ఆనంద పారవస్యంతో డాక్టర్కు మరీ నమస్కరించి కొంత డబ్బు బల్లపై ఉంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అది లెక్క కూడా చూసుకోకుండా సొరుగులో వేసుకున్నాడు నగేష్. రెండో వ్యక్తి ఒక స్త్రీ. అమాంతం వచ్చి డాక్టర్ పాదాలను పట్టి కన్నీరు కురిపించింది. డాక్టర్ బాబు, మీరు మీ పెద్దలు కలకాలం సల్లగుండాల. ఇంతదాకా 6 బిడ్డలు నా దేవుడిచ్చినా పురుట్లోనే పోగొట్టుకున్నాను. పెంచుకునే అదృష్టం లేకపోయింది. ఈ బిడ్డ మీ సలవ్ వల్ల దక్కాడు. మీరే మా పాలిటి దేవుళ్ళయ్యారు బాబు. రోజు దీపం పెట్టి మొక్కుతా, చచ్చి మీ కడుపున పుడతా. అంతకంటే నేను మీకేమీ ఇచ్చుకోలేను బాబు. కూటికి లేని పేదదాన్ని. కడుపు తీపితో వచ్చి వైద్యం మాత్రం చేయించుకున్నా. డాక్టర్ ఏమంటాడోనని భయం, సంశయం కనిపించాయి ఆమె కళ్ళలో. నిర్మలంగా చిరునవ్వు నవ్వాడు నగేష్. పర్వాలేదమ్మా, బాధపడకు, వెళ్ళిరా. వారం వారం బిడ్డను తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉండు. అవసరమైన మందులు ఇస్తూ ఉంటాను. ఆమె కళ్ళు అమితానందంతో మెరిశాయి. మీరు నిజంగా దేవుళ్లే బాబు. మీ భాగ్యాన్ని ఇలా మా కోసం, మా పేదోళ్ల ప్రాణాలు నిలపడం కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలా. ఇంకా తరగని భాగ్యం ఇవ్వాలి మీకు. మీ అమ్మ కడుపు చల్లగుండాలి. తృప్తితో అటు ఇటు 7 తరాల వారిని మనసారా దీవిస్తూ వెళ్ళిపోయింది ఆ స్త్రీ. ఏదో అనిర్వచనీయమైన సంతోష సంతృప్తులు వెల్లివిరిశాయి నగేష్ వదనంలో.
అంతా విప్పారిత నేత్రాలతో తిలకించుతున్న శ్రీలక్ష్మి మానసవేణ ఆ క్షణంలో మధుర భావాలను మీటుతూ అతని మహనీయ ఆదర్శాలను గానం చేసింది. ఆహ్లాద మనస్సుతో ప్రకాశంగా అన్నది, అర్థమైంది మీ ఆసుపత్రికి ఇంత మహత్తరమైన నామకరణం ఎందుకు చేశారో. ఈ పల్లెజనులకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే ఈ నిలయానికి మీరు చక్రవర్తులన్నమాట. చాలా ధన్యులు మీరు. శ్రీ నగేష్ ఒక్కసారి గంభీరంగా ఆమె వంక చూసి ఊరుకున్నాడు. అయితే ఇంతకు ఈ పల్లెలో ఉండి సేవ చేయాలనే అభిలాష మీకెందుకు కలిగింది? ఎలా కలిగింది? నా చిన్ననాటి అనుభవాలు అంటే మీరు ఓపికగా వినగలిగితే చెప్తాను. చెప్పండి. మీ చేత ఎంత మహత్కార్యాన్ని చేయించిన ఆ కారణాలేమిటో వినగలగడం కూడా ఒక అదృష్టమే. గతాన్ని స్మరించుకుంటూ అర్థనిమీలత నేత్రుడై చెప్పసాగాడు శ్రీ నగేష్. నా చిన్నతనమంతా ఈ పల్లెలోనే తాతగారింట గడిచింది. సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడే పల్లె ప్రజల దుస్థితిని చూసి ఆ తెలిసి తెలియని వయసులోనే నా మనసు ఆవేదనతో ఆక్రోశించేది. నన్ను అధికంగా చెల్లింపచేసిన ఆనాటి కొన్ని సంఘటనలు వివరిస్తాను, వినండి. వింటున్న శ్రీలక్ష్మికి కళ్లకు కట్టినట్టుగా వినిపించసాగాయి. ఆ రోజు ఉదయం నుండి వాన జోరుగా కురుస్తోంది. ఇంట్లో నుండి జరుగుబాటు గల మనుషులెవ్వరూ బయట అడుగు పెట్టడం లేదు. బాలుడు శ్రీ నగేష్ కాగిత పడవలు చేసి నీళ్లల్లో వదులుతూ వాటి గమనం చూసి అమితానందాన్ని అనుభవిస్తూ ఉండగా నుండి తాతగారు సన్నసన్నగా చివాట్లు వేసి పిలుస్తున్నారు, మాన్లో తడవద్దని. అంతలో అతి కంగారు పడుతూ ఇద్దరు మనుష్యులు వానలోనే ఇంట్లోకి వచ్చారు. నాగన్నబాబు కొంప మునిగిపోతోంది అంటూ ఆతృతతో పరిగెత్తుకొచ్చాడు గదిలో నుండి నాగన్న. నిన్నటి నుంచి ఊళ్ళో కలరా తగిలింది. పెట్టల్లా నిమిషానికి ఒకటి రాలిపోతున్నారు మాలపల్లెలో ప్రజలు. తెల్లవారేటప్పటికి మనపేటలోకి పాకింది. మున్సిపు గారికి తెల్లవారుజాము నుంచి పట్టుకుంది. మొదట్లో ఇదని తెలియదు కానీ అప్పుడే ఓ పక్క నుంచి ముంచుకుపోతోంది. త్వరగా పట్నం తీసుకెళ్ళాలి, కాస్త తోడురండి బాబు, గడగడా చెప్పేశాడు మనసుబ్బు పాలేరు. పదండి, ఇంకా తాత్సారం చేస్తారే. నిల్చున్న పాటున బయలుదేరాడు. ఊరికంతకు పలుకుబడగల ఆసామి అయిన నాగన్న. తాతయ్య, నేను వస్తాను వెంటపడ్డాడు నగేష్. వద్దయ్యా, ఆ రోగులు రోస్టుల్లోకి నువ్వెందుకు? శ్రీ నగేష్ ఎంత మారాన్ చేసినా లాభం లేకపోయింది. అతన్ని తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు అందరూ. పట్టుదలతో రెచ్చిపోయిన నగేష్ పెద్దవాళ్ళెవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా ఇంట్లో నుంచి తప్పించుకుని ఆ వాన్లో పడి హరిజనవాడ వైపు పరుగు తీశాడు. మనుషుల్ని పెట్టల్లా రావి చేస్తున్న ఆ కలరా ఏమిటో, ఎలా ఉంటుందో బాగా తెలుసుకోవాలన్న కుతూహలం అతడికి చాలా అధికంగా ఉంది లోలోన. పురుషుణ్ణి కోల్పోయిన కుటుంబపు ఆహాకారాలు, తల్లి మరణించిన పిల్లల కూడు, సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల శోకాలతో హృదయ విదారకంగా ఉంది హరిజనవాడ స్థితి. ఇంకా పసితనం వేడని శ్రీనగేష్కు మరీ వివరంగా తెలియకపోయినా పరిస్థితులు మాత్రం బాగానే అర్థమయ్యాయి. కలరా అంటే భయంకర రోగాల్లో ఒకటి. వెంటనే మందు పడాలంటే డాక్టర్ ఉండాలి. డాక్టర్ ఈ పల్లెల్లో లేడు. ధనవంతులు మాత్రమే పట్నం పోయి వైద్యం చేయించుకుని ప్రాణాలు నిలుపుకోగలరు. అయితే వాళ్ళందరికీ ధనం ఉండాలన్నమాట. నేను పెద్దవాడినయ్యాక నా డబ్బంతా వాళ్ళకిస్తాను అనుకుంటూ ఇంటికొచ్చిన నగేష్కు తన ఊహల్లో 3 వంతులు సరైనవి కావని గ్రహింపయింది. డబ్బున్నంత మాత్రాన ప్రాణాలను కొనలేరు. ఆ ఉదయం పట్నానికి తీసుకువెళ్లిన మునసుబు హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశిస్తూనే శాశ్వతంగా కన్నుమూశాడు. వర్షం వల్ల సరిగ్గా లేని ఆ పల్లె రహదారులపై ఒంటెద్దు బండి నడిచి పట్నం చేరేసరికి చాలా జాప్యం జరిగిపోయింది. మనుషులకు తక్షణ వైద్య సహాయం లభించాలంటే ఆ ఊళ్ళోనే ఒక డాక్టర్ ఉండాలి. అయితే ఈ ఊళ్ళో ఇందరు చచ్చిపోతుంటే ఒక్క డాక్టర్ ఎందుకు రాడు తాతయ్య? మెల్లిగా తాతగారి దగ్గర చేరి ప్రశ్నించాడు శ్రీ నగేష్. ఈ వెధవపల్లిలో డాక్టర్లు కూడా ఏడుస్తారు. అట్టే వెధవ ప్రశ్నలు వేయక నోరు మూసుకుని పడుకో. కర్ణ కఠోరమైన భాష వినిపించడంతో సందేహ నివృత్తి మాత్రం చెయ్యలేదు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, అడిగిన దానికి బాగా సమాధానం చెప్పరు. పిన్నిని అడుగుతాను.
చక్కగా విసుక్కోకుండా ఏమడిగినా చెప్తుంది అంటూ పిన్ని దగ్గరకు చేరాడు. శ్రీ నగేష్ చిన్నారి మెదడులో సందేహాలను తేలిగ్గా తృణీకరించలేదు పిన్ని. ఆ మనసులోని వేదనను, సానుభూతిని అర్థం చేసుకోగలిగింది. అసలు డాక్టర్ చదువుకే చాలా ఖర్చు అవుతుంది బాబు, చాలా ఖరీదైన విద్య అది. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని లేక అప్పు చేసో వేలకు వేలు వెచ్చించి చదువుకున్న చదువుతో ఈ పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే వాళ్ళ అప్పులు ఎలా తీరతాయి? ప్రాక్టీస్ పెట్టడానికి కూడా చాలా డబ్బు కావాలి. పట్టణాల్లో అయితే చాలామంది జనం ఉంటారు, రాబడి బాగుంటుంది, వాళ్ళ అప్పులు తీరిపోతాయి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటారు. అయితే బాగా డబ్బున్న మన వంటి వాళ్ళు డాక్టర్లయ్యి ఈ పల్లెల్లో ఉంటే మనకెవ్వరూ డబ్బు ఇవ్వక్కర్లేదు కదా పిన్ని. మనం వాళ్లకు ఊరికే మందులు ఇచ్చేయవచ్చు. పిన్ని ఆనందంతో ప్రశంసాపూర్వకంగా ముద్దాడింది శ్రీ నగేష్ని. అందరికీ నీ అంత మంచి మనసు ఉంటుందా బాబు? చాలామంది ప్రజలకు పెద్ద కబుర్లే చెప్తారు, కానీ క్రియశూన్యం, ధనదాహం అమితం, ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలనే తాపత్రయంతోనే సతమతమవుతూ ఉంటారు. తోటి ప్రజలకు, దేశానికి సహాయపడదామనే సత్సంకల్పం ఉండదు. ప్రజా వివేకంతో తమ తెలివిని, కలిమిని, బలిమిని శక్త్యానుసారం ప్రభుత్వానికి, ప్రజలకు అందజేస్తే దేశం మళ్ళీ రత్నగర్భ అనే పేరును సార్థకం చేసుకుంటుంది. ప్రజ సుఖిస్తుంది, దేశము సుభిక్షమవుతుంది. కానీ అంతటి సదుద్దేశము, సహకారము లభించినప్పటి మాట కదా. అయితే నేను డాక్టర్నై ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను, ఎవరిని చచ్చిపోనివ్వను. పసివాడు శ్రీ నగేష్ ప్రతిజ్ఞ చేశాడు. రోజులు పరిగెడుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, పుస్తకాలు మారుతున్నాయి, తరగతులు ఎక్కుతున్నాయి. శ్రీ నగేష్ ఆనాడు పిన్నితో చేసిన ప్రతిజ్ఞ, పవిత్ర నిర్ణయం మాత్రం మార్పు లేకుండా అతని మస్తిష్కంలో అలాగే నిలిచి ఉంది. బాగా చదవాలి, త్వరగా చదవాలి, డాక్టర్ నవ్వాలి. ఈ పల్లెలో వైద్యం లేకుండా ఎవ్వరినీ చచ్చిపోనివ్వకూడదు. త్వరగా డాక్టర్ నవ్వాలి, త్వరగా డాక్టర్ నవ్వాలి. అప్పుడే మరో విషాద సంఘటన శ్రీ నగేష్ సంకల్పాన్ని మరింత దృఢంగా చేయగలిగింది. శ్రీ నగేష్ తండ్రి శ్రీకంఠం తన స్వగ్రామం నుండి వచ్చాడు అత్తవారి ఊరు, మాతామహుల ఇంట పెరుగుతున్న కుమారుణ్ణి చూసుకోవడానికి. మనవడు శ్రీ నగేష్ అంటే తాత నాగన్న గారికి విపరీతమైన మక్కువ. అందువల్లనే అతడి ఇంటనే పెంచేవాడు. చూడాలని ఉన్నప్పుడు అల్లుడు శ్రీకంఠం, కుమార్తె శ్రీదేవి వచ్చి చూసుకొని 4 రోజులుండి వెళుతూ ఉండేవారు. 2 ఊళ్లకు మధ్య 30 మైళ్ళ దూరం మాత్రమే. శ్రీకంఠం ఎప్పుడు వచ్చినా తన పంచకళ్యాణి గుర్రం మీదనే వచ్చేవాడు అత్తవారింటికి. గుర్రపు స్వారీలో ఆ చుట్టుపట్ల సాటి లేనివాడతను. అలవాటు ప్రకారం ఆనాడు అలాగే వచ్చాడు శ్రీకంఠం అత్తవారి ఊరు. కానీ అతని కంటే అతని ఆగమన వార్త ముందుగా అత్తవారింటికి చేరింది. మిట్ట మధ్యాహ్నపు ఎండలో వస్తున్న శ్రీకంఠం గుర్రపు స్వారీలో మేటయ్యి ఉండి కూడా ఏం జరిగిందో మరి అశ్వాన్ని ఆ సమయంలో లొంగదీయలేకపోయాడు. నది ఒడ్డున ఇసుకలో అతన్ని క్రింద పడవేసి పారిపోయింది గుర్రం. నదిలో బట్టలు ఉతుక్కుంటున్న చాకలి వాళ్ళెవరో ఆ కబురు ఇంటికి తెచ్చారు. ఆత్మీయులందరూ ఆతృతతో పరుగున వెళ్లి మేనాలో ఇంటికి మోసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అవసరమైంది. కానీ మరో 1/4 గంటకే పట్నం పోవటానికి బండి సిద్ధమయ్యేలోగానే శ్రీకంఠం ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దానితో శ్రీ నగేష్ హృదయంపై మరో సమ్మెటపోటు పడింది. కాలచక్రం మరికొన్ని వలయాలను చుట్టింది. అప్పుడే ప్రాజ్ఞతను సంతరించుకుంటున్న శ్రీ నగేష్ లేత హృదయంపై మానని గాయాన్ని చేసి వివేకంతో నూతనంగా వికసించుతున్న ఎదలో ఆరని జ్వాలలను రగిలించింది పిన్ని మరణం. వివాహమై భర్తతో వెళ్ళిపోయిన అతని పిన్ని కొన్ని నెలల అనంతరం పుట్టింటికి తిరిగి వచ్చింది పాపాయిని ఎత్తుకోవడానికి. కానీ ప్రసవ సమయాన అతి ప్రమాద పరిస్థితి ఏర్పడి నిపుణుడైన వైద్యుడు సహాయం అందక దగ్గర పట్టణంలో మంచి డాక్టర్ ఉన్నాడు. మొదట వెనుకాడినా ఆమె ప్రాణరక్షణార్థం కుటుంబం అందరూ ఆమెను ఆ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడానికే నిశ్చయించుకున్నారు. కానీ ఆమె ఆ సమయంలో పురుష వైద్యాన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేదు. ఇంకా దూరాన ఎక్కడో ఓ లేడీ డాక్టర్ ఉంది. కానీ ఆమె వద్దకు వెళ్లేసరికి సమయం మించిపోతుంది. అయినా ఆమె చెల్లించలేదు. ఎందరు బ్రతిమాలినా చెవిని పెట్టినా వినలేదు. ధైర్యంగా మృత్యువునే ఆహ్వానించింది. కానీ సిగ్గు బిడియాలు వదలలేదు.
కథనం ముగించుతూ అన్నాడు నగేష్. పిన్ని సాక్షాత్తు అమ్మ చెల్లెలు. నాకు అమ్మ దగ్గర కంటే ఆమె దగ్గరే ఎక్కువ చనువు ఉండేది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి పిన్నిపై అమిత గౌరవం, అపారమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కారణం కరుణామయ అయిన ఆమె నన్ను అమ్మ, నాన్నగారు, తాతగారు ఆదిగా గల ఆత్మీయులందరికంటే అమితానురాగంతో ఆదరించి లాలించేది. ప్రేమగా మరెన్నో సపర్యలు చేసేది. చక్కని ఆదర్శవంతమైన కథలు, గాథలు అనేకం చెప్పి పిన్ని నాటి నుండి నాలో మంచిని, మహదార ఆదర్శాలను పాదుకొనేలా చేసింది. అవివేకంతో, కుతూహలంతో నేను అడిగే అనేక సందేహాలను ఓర్పుతో తీర్చి అనేక విషయాలను తెలియజెప్పి నన్ను సుశిక్షితులను చేసింది. అటువంటి పిన్ని, ఆదర్శ భారత నారీమణులకు ప్రతినిధి అయిన పిన్ని నాకు మన దేశ పరిస్థితిని వివరించి తెలియచెప్పింది. ప్రాణావసాన సమయమైన స్థితిలో కూడా పవిత్రతకే ప్రాధాన్యమిచ్చే మన స్త్రీలకు, స్త్రీ పురుషుల ఇరువురి అజ్ఞానాలకు తామే బలి అయిపోతున్న ఈ భారత స్త్రీలకు, ముఖ్యంగా పల్లె స్త్రీలకు లేడీ డాక్టర్లు ఎంత అవసరమో అప్పుడు గుర్తించాను. అందుకే మానవ సేవకు అంకితమైపోయే భాగస్వామినే ఎంచుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నాను. కానీ అనుకోకుండా విధి వక్రించింది. ఆ పిన్ని పేరు భాగ్యలక్ష్మి. ఆమె ఆనాడు వేసిన భావానికి రూపకల్పనే ఈనాటి ఈ భాగ్యచక్రం. కానీ ఆ ఆదర్శంలో సగభాగం అలా అసంపూర్తిగా ఎప్పుడూ ఉండిపోతుందనే బాధ అప్పుడప్పుడు మనస్సును బాధిస్తుంది. మాటలు ముగించి పక్కకు తిరిగి చూసిన శ్రీ నగేష్ కలవరపాటుతో ప్రశ్నించాడు. ఏమిటది శ్రీలక్ష్మి? మీరు కూడా సామాన్యుల మాదిరిగానే బాధపడుతున్నారు? లేదు లేదు, కన్నీళ్లను తుడుచుకుంటూ నవ్వింది శ్రీలక్ష్మి. మీ అనుభవం, మీ మెత్తని మనసు, ఆదర్శాలు ఆనంద పారవస్యాన్ని కలిగించి కన్నులు చెమరింపజేస్తున్నాయి. నీరస నైరాశ్యాలు ధ్వనిస్తున్న ఆమె కంఠస్వరం నగేష్ మస్తిష్కంలో అనిర్వచనీయమైన అసంఖ్యాకమైన ఆలోచనా తరంగాలను రేపి బాధించింది. మరి నేను వెళ్ళాలి, సెలవు. భారంగా లేచింది శ్రీలక్ష్మి. నడవండి, మీ అమ్మగారికి కూడా చెప్పి వెళతాను. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా అన్నది శ్రీదేవి నిరుత్సాహంగా. శ్రీలక్ష్మి నవ్వింది. ఇప్పుడు బయలుదేరితే కానీ చీకటికి ముందే ఇల్లు చేరుకోలేను. ఆలస్యమైతే నాన్నగారు, అమ్మ కంగారు పడతారు. సరే, తొందరపడిపోతుంటే ఇక ఎలా ఆపుతాం? ఒంటరిగా వెళ్ళగలవా మరి? శ్రీదేవి సందేహం. తేలిగ్గా నవ్వేసింది శ్రీలక్ష్మి. వచ్చేటప్పుడు ఒంటరిగా రాలా? నాకు అలవాటేనండి. నగేష్ కలగజేసుకున్నాడు. ఉండండి, మా నౌకర్ని ఎవరినైనా పంపిస్తాను మీతో. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. నేనే వద్దును, కానీ బొత్తిగా తీరికలేదు. పోనీ వెళ్ళిరా, కారులో ప్రయాణం ఎంతసేపు అన్నది శ్రీదేవి కుమారుణ్ణి. అది కాదమ్మా, ఇప్పుడు వీలు పడదు. మళ్ళీ మామయ్యను ఒకసారి చూడాల్సి ఉంది. లేకుంటే తప్పకుండా వెళ్ళేవాడినే. అవసరం లేదండి, నాకు ఇలా తిరగడం తరచూ అలవాటేనంటున్నాను కదా అన్నది శ్రీలక్ష్మి. మీరు అలాగే అంటారులేండి అంటూ నాగన్నా అని నౌకర్ని కేకేశాడు నగేష్. చూడు, కారులో ఈ అమ్మాయి గారికి తోడుగా వెళ్ళి మళ్ళీ వెంటనే బస్సులో తిరిగి వచ్చేయి అని చెప్పాడు. శ్రీదేవి ఆజ్ఞపై మరో నౌకరు 2 అరటిపళ్ళ గెలలు, బుట్టెడు చామంతి పూలు తెచ్చి కారులో ఉంచాడు. ఇంటి పని చేసే ఓ ముత్తైదు వచ్చి శ్రీలక్ష్మి ముఖాన కుంకుమ ఉంచి వెళ్ళింది. ఎందుకండి ఇవన్నీ అని అనకుండా ఉండలేకపోయింది శ్రీలక్ష్మి. పర్వాలేదు, ఇవి మన పద్ధతులు అంటున్న శ్రీదేవికి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నది శ్రీలక్ష్మి. మీ అడ్రస్ ఇవ్వండి అని తీసుకున్నాడు నగేష్ ఆమె దగ్గర నుండి. మన నాగన్న వారి ఇల్లు చూసి వస్తాడుగా, ఇక అడ్రస్ దేనికి అన్నది శ్రీదేవి చిరునవ్వుతో. నవ్వుతూ, అమ్మ చూపులు ఎప్పుడు చాలా ముందుగా ఉంటాయి అంటున్న శ్రీ నగేష్ మాటలకు శ్రీలక్ష్మి నవ్వుతూ కారులో నుండే మరోసారి తల వంచి శ్రీదేవితో వెళతానండి అంటూ డాక్టర్ వైపు తిరిగి గుడ్ నైట్ చెప్పింది. నవ్వుతూ నగేష్ చెయ్యి ఊపుతుంటే కారు మెల్లగా సాగిపోయింది. సాయంకాలపు నీరెండలో తలతళమంటూ. కారు కనుచూపు మేర దాటిపోయిన పిమ్మట ఇక అట్టే చూస్తూ ద్వారంలో కదలక నిలుచున్నది శ్రీదేవి. ఆమె అన్యమనస్కంగా ఉండటం చూసి లోపల ఆశ్చర్యపోతూ మెల్లగా అన్నాడు నగేష్. నడువమ్మ లోపలికి, ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు? తల్లి కొడుకులిద్దరూ లోనికి వచ్చి హాల్లో ఆసీనులయ్యారు.
ఏదో పెద్ద దగ్గర చుట్టాన్ని పంపినట్టు పంపావే, బొట్టు పళ్ళు పువ్వులు ఇచ్చి అంటూ నవ్వాడు నగేష్. శ్రీదేవి నవ్వలేదు. ఆమె వదనం గంభీరంగా ఉంది. నేత్రాలు ఏదో స్థిరభావాన్ని జీర్ణించుకున్నాయి. అవును, మన దగ్గర బంధువులాగా, అతి ఆత్మీయురాల్లాగా కనిపించింది నాకు. ఇంత లక్షణమైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. ఉన్నంతసేపు ఇల్లు కళకళలాడిపోయింది కదూ. భారంగా నవ్వాడు నగేష్. ఎవరో మార్గస్థురాలిని, పూర్తిగా అపరిచితురాలిని గురించి ఎందుకమ్మా నీకింత ఆలోచన వచ్చింది? కాసేపు కూర్చుని వెళ్ళింది. అపరిచితురాలే పరిచితురాలవుతారు. అతి దూరంగా ఉన్న వాళ్లే ఆత్మీయ బంధువులవుతారు చేసుకుంటే. అయినా నాకు ఆ అదృష్టం ఉండొద్దు? నిట్టూర్చింది. బాగుందమ్మా. రోజుకు 2-3 సార్లైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటావు. ఎందుకు నిత్యం నీకు అనవసరమైన చింత? నేను సుఖంగా ఉన్నాను, నువ్వు సుఖంగా ఉన్నావు. ఎవరో పరాయి పిల్ల అవసరమేమిటి? నాకు అటువంటి కోరికలు లేవు. చాలేరా, నాకు చెప్పకు. గ్రామ్ఫోన్ ప్లేట్ లాగా నీ సమాధానాలు విని విని విసిగెత్తిపోయాను. ఏది ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ కాగితం? మన పురోహితుల్ని పిలిచి అసలు వారి కుటుంబం గురించి మంచి రోజున పోయి తెలుసుకొని రమ్మంటాను. ఆ పైన మనం వెళదాం. ఆ పిల్ల డాక్టర్ చదువుతోంది, నా అభిప్రాయాలకు సరిపోతుంది. ఈసారి నిజంగా కంగారు పడ్డాడు శ్రీ నగేష్. ఏం చేస్తావు వెళ్ళి? 20 ఏళ్లు కూడా లేని మీ కన్యను 30 ఏళ్లు సమీపిస్తున్న మా అబ్బాయికి అందున కట్టిపెట్టు నగేష్, తీవ్ర స్వరంతో మందలింపుగా అన్నది శ్రీదేవి. నేను నీ తల్లిని, నీ విషయం నాకు తెలుసు. నీ సుఖ సంతోషాల బాధ్యత నాది. మరి మాట్లాడకు, నిస్సహాయంగా నిట్టూరుస్తూ అన్నాడు నగేష్. నువ్వు ఒక విధమైన ఆవేశంలో ఉన్నావమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకోకపోవటమే మంచిది అంటూ అక్కడి నుండి నిష్క్రమించబోయి నగేష్ శ్రీపతి ఇంటి నుండి నౌకర్ రావడంతో ఆగి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఏమిటి, ఎలా ఉంది మీ అయ్యగారికి? తెలివి వచ్చిందా? బాబుగారికి తెలివి వచ్చిందండి, బాగానే ఉన్నారు. నేను రానవసరం లేదన్నమాట. వీలైతే ఓసారి రమ్మని చెప్పారండి అమ్మాయి గారు. సరేలే, వస్తాను, వెళ్ళు. వాడు కదల్లేదు. అటు ఇటు చూస్తూ నిలుచున్నాడు. ఏమిటి నీ సంశయం? నగేష్ ప్రశ్న. అయితే ఆ ఇందాక వచ్చిన అమ్మాయి గారు మీకు చుట్టాలా అండి? వెళ్ళిపోయారా? వాడు అనవసర కుతూహలానికి పైకి చిరాకనిపించినా బాగానే చెప్పాడు శ్రీ నగేష్. వెళ్ళిపోయారు, మాకు బంధువులే. పాపం, ఎంత దూరాన్ని నుండి వచ్చారో ఏటో అలా తరిమేసింది జయమ్మ. అయినా ఆ జయమ్మ స్వభావం అంతేలేండి. మమ్మల్ని మాటి మాటికి కసురుకుంటా ఇసుక్కుంటానే ఉంటది. కట్టి పెట్టబోయే అధిక ప్రసంగం. వెళ్ళు, నీ పనైందిగా కోపంగా గర్జించాడు నగేష్. చిత్తం తన పాచిక పారని ఆ సేవకుడు డాక్టర్ గారి అసాధారణ స్వభావానికి ఆశ్చర్యపోతూ నిష్క్రమించాడు. ఏంటబ్బాయి అది? శ్రీదేవి ప్రశ్నించింది. ఇక జరిగిన ఉదంతమంతా చెప్పక తప్పలేదు శ్రీ నగేష్కు. క్లుప్తంగా చెప్పాడు. మామయ్య గారు అబ్బాయి శ్రీహరికి నిశ్చయించుకున్న అమ్మాయి ఈ శ్రీలక్ష్మి. ఆనాడు ఈ అమ్మాయినే కాలదన్నుకుని వివాహం చెడగొట్టుకుని పోయి ఆపద పాలైంది మామయ్య కుటుంబం. అయినా తనకు జరిగిన అవమానాన్ని విస్మరించి పాపం సానుభూతితో చూడ్డానికి వచ్చింది ఆ అమ్మాయి. ఈరోజు ఈ అనర్థానికంతకు కారణం ఈ అమ్మాయి అంటూ నిందించి దుర్భాషలాడి వెళ్ళగొట్టేసింది జయ. పాపం, చాలా చిన్నపుచ్చుకుంది శ్రీలక్ష్మి. అందుకే ఎదురుగా అన్నీ చూస్తున్నాను, బాగుండదని మన ఇంటికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి బాధపడుతుందేమోనని. ఆమె ఉండగా నీకు ఈ విషయం చెప్పలేదు. శ్రీ నగేష్ మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్తిగా వినకుండానే ఉదాసీన వదనంతో లోపలికి వెళ్ళిపోయింది శ్రీదేవి. అంత కుతూహలంగా అడిగి అలా వినకుండా అసహనం ప్రదర్శించటం ఏమిటో అర్థంగాక ఆశ్చర్యపోయాడు శ్రీ నగేష్. కానీ ఈ విషయమై అట్టే ఆలోచించే వ్యవధి లేక త్వరగా తయారై శ్రీపతి ఇంటి వైపుగా నడిచిపోయాడు శ్రీ నగేష్. నగేష్ వెళ్లేసరికి మేడ వరండాలో విచారంగా పరధ్యానంగా ఓ చోట నిల్చొని ఉన్నది జయ. నగేష్ ప్రవేశం చూసి కూడా పలకరించలేకపోయింది. ఎలా ఉంది మామయ్యకు? ఏం చేస్తున్నారు? తనే అడిగాడు. మౌనంగా తండ్రి గది వైపు దారి తీస్తున్న జయశ్రీని అతడు వారించాడు. ఉండు, నిన్న విషయం అడగాలి. జయ ఆగింది. అయితే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఇదివరలో ఏం చేసేవారు? ఇవాళ ఈ ఊళ్ళోని స్పెషలిస్టుల నుంచి జవాబులు వచ్చాయి, కానీ అవేమీ అంత ఆశాజనకంగా లేవు. ఏదేదో రాశారు. జయ కొంచెం ఆలోచించి చెప్పింది. ఏముంది? ఇంట్లో అయితే నేను మౌనంగా ఊరుకోవడం మినహా ఏమీ చేసేదాన్ని కాదు.
అలా అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోయేవారు. హాస్పిటల్లో అయితే నానా బాధలు పెట్టేవారు, కొట్టేసేవారు, తలకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు. ఆయన బాధతో అరిచి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించేది. అందుకే అవన్నీ చూడలేక ఒక డాక్టర్ సలహా మీద ఈ ఊరు తీసుకొచ్చాను. ఇక అటువంటి పద్ధతులు ఏం లాభం లేదని అక్కడ నిర్ధారణ చేశారు. ఆమె గొంతు బొంగురుపోయింది. ఫిట్స్ తగ్గాక ఆయన ఎలా ప్రవర్తిస్తారు? ఒక్కొక్కప్పుడు ఏమో తనకే తెలియకుండా దుఃఖిస్తూ కూర్చుంటారు. ఒక్కోసారి ఏ గొడవ ఉండదు, లేచి మామూలుగా తిరుగుతూ బాగానే ప్రవర్తిస్తారు. కొంతసేపు ఆలోచించాడు డాక్టర్. అయితే చూడు జయ, మీ అమ్మగారు కూడా మరణించారు కదా, మరి ఆ ప్రమాదంలోనే. అవును. కుమారుని వయసున్న వారిని చూస్తే ఆయన ధోరణి అదే ఒక్కోసారి అనుకోకుండా అధికమైపోతుంది కదా. అలాగే ఎవరైనా స్త్రీలను చూసినప్పుడు జయ మొహం కద్దంగడ్డలా చేసుకుని తలవాల్చుకుంది. ఏమనుకోకు జయ, అడక్క తప్పదు. ఆయన స్వభావాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా, మరి అడగటానికి వేరే ఎవరూ లేరు. మరి ఆయనకు ఈ మతి చాంచల్యం పోయి కుదుట పడాలని నీకెంత కోరికగా ఉందో కేసును చేపట్టిన నాకు అంతే ఆత్రంగా ఉంటుందని నీవు గ్రహించాలి. అవును, మెల్లగా అన్నది జయ. అన్నయ్యల దగ్గరే అమ్మ కూడా ఉందని అంటుండడం మినహా ప్రత్యేకంగా నువ్వు అడిగినటువంటిది ఏమీ లేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నగేష్. ఒక విధంగా బతికిపోయాం. ఆ పిచ్చిలో ఉన్న విశేషమే ఇది. ఏదో ఒక విషయంలోనే మతి అలా అస్థిరంగా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లోనూ అదే వర్తించదు. ఎంతో తెలివిగా ఉంటారు. ఎంత పరిశోధించినా ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞునికి అంతుపట్టని కొన్ని విషయాలు అలా ఉండిపోతూనే ఉంటాయి. నడు మావయ్యను చూద్దాం అంటూ దారి తీశాడు నగేష్. యాంత్రికంగా కదిలి అతని వెంట నడిచింది జయశ్రీ. నిశ్చలంగా పడుకుని గది వాసాలు లెక్క పెడుతున్న శ్రీపతిని ఏం చేస్తున్నారండి అడిగాడు నగేష్. శ్రీపతి పలకలేదు. మరింత దగ్గరగా వెళ్లి కుర్చీ అతని మంచానికి దగ్గరగా జరిపి కూర్చున్నాడు నగేష్. ఆ ధ్వనికి కూడా శ్రీపతి ఏకాగ్రత ఎక్కడా చెదిరినట్లు కనిపించలేదు. నగేష్ సాలోచనగా జయశ్రీ వంక చూశాడు. ఆమె అన్యమనస్కంగా మరో దిక్కు చూస్తున్నది. నగేష్ చూపులను గమనించలేదు. రావుగారు కొంచెం బిగ్గరగానే పిలిచాడు నగేష్. ఎవరు? విసుగ్గా చూశాడు శ్రీపతి. ఓ నువ్వటయ్యా, ఎందుకొచ్చావు? అబ్బే ఏం లేదండి, ఊరికే చూసిపోదామని. ప్రస్తుతం నాకు నీతో మాట్లాడే తీరిక లేదయ్యా, చాలా ఆలోచనల్లో ఉన్నాను. తర్వాత కనిపించు. జయ నగేష్లు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమిటండి అంతా ఆలోచన? నాకు చెప్పకూడదు? తెలిస్తే నేనేమైనా తోచిన ఉపాయం చెప్తాను కదా అన్నాడు నగేష్. లేచి కూర్చున్నాడు శ్రీపతి. అటూ ఇటూ ఇబ్బందిగా చూశాడు. తల సవరించుకున్నాడు. లేచి పచార్లు చేయటం మొదలుపెట్టాడు. అతడి తీరుతెన్నులన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు నగేష్. హఠాత్తుగా పచార్లు ఆపి వెనుదిరిగి చూశాడు శ్రీపతి. దేన్ని గురించి అని కదూ అడిగావు? అదేనయ్యా, అసలు దేని గురించి నేను ఆలోచించాలి అనేదే నేను ఆలోచిస్తున్నా. ఇంతకుముందు ఏదో జరిగింది, అదే గుర్తు రావడం లేదు. అసలు ఎప్పుడూ ఏదో జరుగుతూనే ఉంటుంది, అదే నాకు తెలిసి చావదు. ఏదో గుర్తుకొస్తున్నట్లే ఉంటుంది, కానీ రాదు, అదే గొప్పతనం అని ఏదో మహాసత్యాన్ని కనుగొన్నట్లు పకపకా నవ్వసాగాడు శ్రీపతి. ఈ జీవితం ఉంది చూశావు, చాలా చిత్రమైనది. ప్రతిదీ మరుపే, అడుగడుగునా మరుపే. తింటాం, మర్చిపోతాం. ఎన్నో జరుగుతాయి, మర్చిపోతాం. నిస్సహాయంగా తిలకించడం మినహా ఏమీ మాట్లాడే స్థితిలో లేదు జయశ్రీ. నగేష్ అన్నాడు. పోన్లేండి, మరోసారి జ్ఞప్తికి వస్తుంది. జ్ఞాపకం రాని దానికోసం అంతగా శ్రమ పడ్డం దేనికి? మనం కాసేపు చదరంగం ఆడదామా? అంతేనంటావా? సరేలే, ఆడదాంరా. ఆడడానికి తీరిక లేకపోయినా కేవలం అతని మనస్సు ఎలా ఉందో, ఆలోచనా శక్తి ఎలా ఉందో పరీక్షించటానికే ఆట ముందు కూర్చున్నాడు నగేష్. 4-5 ఎత్తులు బాగానే తెలివిగానే వేశాడు శ్రీపతి. జయశ్రీ కూడా దగ్గర నిలబడి కుతూహలంగా చూడసాగింది. కానీ శ్రీపతి ఆట సాగనీయలేదు. ఉన్నట్టుండి అంతా కలిపేసి లేచిపోయాడు. ఆట మీద మనస్సు నిలవడం లేదయ్యా, పుస్తకం చదువుకుంటాను అన్నాడు. సరే, అలాగే చదువుకోండి అని సెలవు తీసుకున్నాడు నగేష్. వీధి గుమ్మం వరకు అతన్ని అనుసరించి వచ్చిన జయశ్రీ అడిగి, శ్రీలక్ష్మి విషయంలో నా ప్రవర్తన నీకు కోపం తెప్పించిందా? విస్మయంగా చూశాడు నగేష్. లేదే, అయినా నీ అభిప్రాయాలు నీవి, నీ ఇష్టం, నాకేలా? మరో 2 అడుగులు నడిచాడు.
అయితే మరి శ్రీలక్ష్మి మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? వెనుతిరిగి పరీక్షగా చూశాడు నగేష్. అయితే అందుకు నీ కోపం వచ్చిందా? మాట్లాడలేదు. చూడు, నచ్చజెప్తున్న ధోరణిలో ప్రారంభించాడు నగేష్. ఏదో మరో ఊరు నుండి కొత్తగా వచ్చిన ఆమె మర్యాద చేయటం, ఆతిథ్యం ఇవ్వటం అవసరం. ఎవరికి? తీక్షణంగా ప్రశ్నించింది జయశ్రీ. విస్మయంతో సమాధానం ఇవ్వలేకపోయాడు నగేష్. ఎవరికంటావా అవసరం? రెట్టించింది జయశ్రీ. ఊళ్ళో ఎవరింటికి ఎవరు వచ్చినా వారిని మర్యాద చేయవలసిన బాధ్యత నీపై ఉంది. ఆమె అసహన ధోరణికి చాలా ఆశ్చర్యపోయాడు నగేష్. ఆమె అతిశయ అహంకారం స్వభావం మరింతగా అవగతమైంది. ఇక ఆ విషయంలో తర్క వితర్కాలు, వాద ప్రతివాదాలు అనవసరమనిపించాయి. మరి నాకు చాలా పని ఉంది, వెళ్ళమంటావా? అతడి ఆంతర్యాన్ని కనిపెట్టిన జయశ్రీ ఉదాసీనత్వం ఊకొట్టి ఊరుకుంది. మామయ్య విషయంలో ఎప్పుడు అవసరమైన తక్షణం కబురు పంపించు, వెళుతున్నా సాగిపోయాడు నగేష్. వెనుక జయశ్రీ నిస్సహాయంగా రోషంగా పళ్ళు కొరికింది. రాత్రి 9 గంటలకు భోజనానికి వచ్చిన నగేష్ తల్లి ఏమైనా శ్రీలక్ష్మి ప్రసక్తి తీసుకువచ్చి మధ్యాహ్నం మాదిరిగానే బలవంతం చేస్తూ మాట్లాడుతుందని భయపడ్డాడు. కానీ ఆమె మౌనంగా వడ్డన సాగించడం ఆశ్చర్యమే కలిగించింది. తలెత్తి చూసిన అతనికి శ్రీదేవి వదనంలో ఏవో అస్పష్ట నీలి నీడల ఛాయలు గోచరించి కలవరపడ్డాడు. ఏంటమ్మా అలా ఉన్నావు? అడిగాడు. ఎలా ఉన్నాను అంటూ నవ్వింది. కానీ ఆ నవ్వులో ఎంతో నిరుత్సాహం ఉంది. అమ్మగారండో వచ్చేశాను అంటూ వీధి గుమ్మంలోంచే ఒక గావు కేక పెట్టాడు. ఏమిటో చాలా హడావుడిగా కులాసాగా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. నగేష్ భోజనం ముగించి చేయి తుడుచుకుంటూ యువతలకు వచ్చి, శ్రీదేవి కూడా బయటకు వచ్చింది. వచ్చావేమిటి అంది ఏదో మామూలుగా. క్షేమంగా వెళ్ళారా అని అడిగాడు నగేష్. సంతోషంతో మాటలు తడబడిపోతున్నాయి నాగన్నకు. ఎంతటి గొప్పోరు, ఏ మర్యాదలు! అబ్బో, ఇంకా మీరెళ్తే ఎంత గౌరవించుతారండి. నన్నే అంత బాగా చూశారు, నాకు 10 రూపాయలు కూడా ఇచ్చినారు. ఎంత పెద్ద భవంతి. సరేలే, పోయి కాళ్ళు కడుక్కురా, భోజనం పెడతాను కఠినంగా అన్నది శ్రీదేవి. నాగన్న వాక్ ప్రవాహం ఆగిపోయింది. బెక్కచూపులు చూస్తూ వెళ్ళిపోయాడు. నగేష్కి ఏమీ అర్థం కాలేదు. అడ్రస్ ఎందుకు, ఇల్లే చూసి రమ్మని పంపిన అమ్మకు ఇంతలో ఈ ఉదాసీనత ఎలా ఏర్పడింది ఈ విషయంలో అని లోపల తర్కించుకుంటూ పైకి ప్రసన్నంగానే అన్నాడు. ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? ఇంత డాక్టరు నా కొడుకై ఉండగా నాకేమొస్తుంది నాయన? అయినా వస్తే బాగానే ఉండును. రాకనే ఈ పాటలన్నీ, ఈ వింత ధోరణితో ఈ నిష్ఠూరాలేమిటో ఎంత మాత్రం అంతుపట్టలేదు నగేష్కు. అదోలా మాటలు ఏమిటో చూస్తూ ఉండిపోయాడు. అతని అనుమాన దృక్కులను చూసిన శ్రీదేవి, ఏదో దైవికంగా ఎవరో అమ్మాయి వచ్చింది, మన లోపం లేకుండా మర్యాదలు చేసి పంపాం, అంతకు మించి వివరాలు మనకేమవసరం అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ ధోరణి ఎప్పుడూ లేనంత వింతగా ఉంది. ఏమిటో మరి అనుకుని ఊరుకున్నాడు నగేష్. తల్లి వద్దన్న విషయాలను తిరిగి తాను ప్రత్యేకంగా నాగన్నను అడిగి కనుక్కోవడంలో మర్యాద లేదు. అదీగాక తనకంత శ్రద్ధ లేదు, అవసరము అనిపించలేదు. అంతే. మరికొంతసేపటికి ఆ విషయాన్ని అప్రస్తుత అనవసర అంశంగా విస్మరించేశాడు. ఒక వంక రకరకాలుగా రోగులకు వైద్యం చేస్తూ, మరో వంక పొలం పనులు చూసుకుంటూ తీరిక లేక 2 రోజులుగా శ్రీపతి ఇంటికి వెళ్ళలేదు నగేష్. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం విశ్రమించబోతుండగా హఠాత్తుగా ఆ విషయం గుర్తు వచ్చిన నగేష్ మరి పడుకోకుండా లేచి త్వరగా బయలుదేరి వెళ్ళాడు. ఇల్లంతా ఎప్పటి మాదిరిగా నిశ్శబ్దంగానే ఉంది. నౌకర్లు 3 తీరిగ్గా వీధరుగు మీద పులి జోదం ఆడుకుంటున్నారు. డాక్టర్ను చూడగానే మర్యాదగా లేచి నిల్చున్నారు. ఒకడు పరుగున లోనికి పోయి జయశ్రీ చెవిలో ఈ వార్త వేశాడు. డాక్టర్ని లోపలికి తీసుకుపోయాడు. తన ఎదురుగా వచ్చి కూర్చుంటున్న జయను చూసి నివ్వెరపోయాడు నగేష్. అలా ఉన్నావేమిటి? పెద్ద అస్వస్థత చేసినట్లు ప్రశ్నించాడు. తలెత్తి సూటిగా చూస్తూ అడిగింది జయశ్రీ. అసలు నువ్వు నాన్నకి జబ్బు తగ్గించగలవా లేదా? ఖచ్చితంగా తేల్చి చెప్పు బావా. 5 నిమిషాల పాటు అలాగే రెప్ప వేయకుండా చూశాడు నగేష్ ఆమెను. ఏదో పెద్ద విషయమే జరిగినట్లుంది అనుకున్నాడు లోపల. మాట్లాడవేం బావా? రెట్టించింది జయ. నిర్లక్ష్యంగా నవ్వుతూ అన్నాడు. ఇదివరలోనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా. అంతలోనే జయశ్రీ రోషమంతా ఎగిరిపోయి దైన్యం ఆవరించేసింది.
ఏమో బావా, నాకేమిటో ధైర్యంగా లేదు. ఈ దిక్కుమాలిన నిశ్శబ్ద జీవితంలో మతిపోయేటట్లుంది. భయం నటించాడు నగేష్. బాబోయ్, ఒకరికి ఇద్దరు పేషెంట్లయితే ప్రమాదం. జయశ్రీ నవ్వింది. అది అలా ఉండాలి. నాకు కాస్త కాఫీ ఇవ్వు. నువ్వు మామయ్యను ఏం చేస్తున్నాడో చూసిరా. జయ వెళ్ళిపోయింది. కాఫీ కప్పుతో ప్రవేశించిన వంట మనిషి సుబ్బమ్మను ప్రశ్నించాడు నగేష్. చూడు సుబ్బమ్మ, అమ్మాయి గారు అలా ఉన్నారేమిటి? ఏమైనా సుస్థి చేసిందా? సుస్థి ఏమీ లేదు బాబు. అయ్యగారు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఏం గొడవలేదుగా, బాగానే ఉన్నారండి. మరి నీకేం తెలీదా? తనతో అంతటి డాక్టర్ బాబు మాట్లాడుతున్నాడన్న సంతోషంతో కీ ఇచ్చినట్టు వాగేసింది సుబ్బమ్మ. బొత్తిగా ఎవ్వరూ మాట్లాడే ఈడు జోడు పిల్లలు లేక ఆ పిచ్చి తండ్రితో విసిగిపోయి అలా ఉన్నారు బాబు అమ్మాయి గారు. ఏదో 4 రోజులు ఇరుగు పొరుగు పిల్లలొచ్చారు. ఇప్పుడు ఒక్కళ్ళు రావడం లేదు. ఏముంది బాబు, పల్లెటూరులో బస్తీ పిల్లని విడ్డూరంగా చూస్తారు. మరి ఈ అమ్మకేమో ముక్కు చివరనే కోపం. ఎంత వయసు వచ్చింది, ఇంకా పెళ్లి కాలేదేమని ఒకరు అడుగుతారు. అలా పొలాల వైపు షికారు వెళ్లేసరికి అనేక మంది చిత్రంగా చూడడం, ఎదుటే నవ్వి హేళన చేయడం, చెయ్యరాని పని చేస్తున్నట్లు గుసగుసలాడటం. దాంతో అమ్మాయి పాపం అలా డేలా పడిపోయారు అంటూ చెప్పేసింది. వింటున్న నగేష్ నేత్రాలలో సానుభూతి వర్షించింది. ఇంతలో జయశ్రీ రావడంతో వంటలక్క నోటికి తాళం పడి మెల్లగా లోపలికి జారుకుంది. చూడు, నువ్వు నిత్యం ఇలా ఇంట్లో కూర్చుని బాధపడ్డమేనా, మరో వ్యాపకం ఏమైనా ఉందా? అడిగి ఆమె ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. చాలా బాధపడుతున్నట్లు ఆమె వదనంలో రేఖలు స్పష్టీకరించాయి. అంతకంటే వేరే దారేముంది, ఇదేమి పట్టణం కాదుగా అన్నది హీనస్వరంతో. నిజమే, కానీ చూడు, కొందరికి ఒకటి అనడమే పని. బొత్తిగా అలా అందరికీ జడుస్తూ కూర్చోలేం. జయశ్రీ మాట్లాడలేదు. సరే, అదే అలా ఉంచు. నాకు కొన్ని అనుమానాలున్నాయి మామయ్య విషయంలో. ఇవి చెప్పు. ఏమిటవి? మరి మొన్న కారు హారన్ వినగానే ఆయనకు అంత కంపరం ఎత్తింది కదా, మరి ఆయన ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎలా తీసుకొచ్చావు? రైలు కారు ఎక్కనిదే ఆ కోతలు వినపడపోతే ప్రయాణం జరగటం దుర్లభం కదా. ఎనలేని బాధాపూర్వకమైన నిట్టూర్పు బయలువెడలింది జయ అంతరంగం నుండి. అవును, జ్ఞానదశలో ఉండగా ఆయనను ఏ విధంగానూ ఆ వాహనాలు ఎక్కించలేం. ఆ శబ్దాలు వింటే ఆయన చేసే హంగామాను ఆపలేం. అందుకే ప్రయాణంలో మెలకువ రాకుండా మత్తుగా పడి ఉండటానికి మార్ఫియా ఇచ్చారు డాక్టర్. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు నగేష్. దీర్ఘంగా ఆలోచించిన అనంతరం మళ్లీ ప్రశ్నించాడు. మరి ఆ రోజు ఆయన కుమారులు చనిపోయారంటేనే కదా నీపై అంత ఆగ్రహావేశాలు ప్రదర్శించారు? అవును, మరి ఇదివరలో ఎప్పుడూ ఆయన దగ్గర ఈ మాటలు ఎవ్వరూ అనలేదా? యాక్సిడెంట్ జరిగి కోలుకున్న కొత్తలో ఇంకా ఈయనకి ఇటువంటి మతి భ్రమణం కలిగిందన్న విషయం నాకు డాక్టర్లకు కూడా గ్రహింపు కానప్పుడు ఒక డాక్టర్ అన్నాడు ఆ మాట. మామూలుగా జరిగిన విషయాల్ని స్పృహ వచ్చిన పిమ్మట నాకు చెప్పినట్లే ఆ డాక్టరే నాన్నకు చెప్పారు. వెంటనే ఆ డాక్టర్కు మొన్న లభించిన సత్కారమే లభించింది. కనుబొమ్మలు ముడివేసి చాలాసేపు ఆలోచించిన నగేష్ తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. భార్యాపుత్రులు మరణించడం ఆయన తన కళ్ళతో చూడలేదు. అవును, జయశ్రీ అన్నది. ఆయనకు స్పృహ వచ్చేసరికి వారి దహన సంస్కారాలు జరిగిపోయాయి. కనీసం శవాలను కూడా ఆయన చూసే ఆస్కారం లేదు. ఇక ఆ తర్వాత స్పృహ వచ్చాక విషయం తెలియచెప్పే అవకాశం లేకపోయింది. స్పృహ వస్తూనే మతి స్థిరం లేదు. ఇక విషయం వినగానే పిచ్చెక్కిపోయారు. ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నారు. అవును జయ, అదే ఎంత తెచ్చింది. అసలే తలపై పెద్ద దెబ్బ తగలటం వల్ల సున్నితమైన నాడులు కొన్ని దెబ్బతిని జ్ఞాపక శక్తిలో కొంత మార్పు తెచ్చి ఉండవచ్చని డాక్టర్ల రిపోర్ట్లో ఉంది. కావచ్చు, కానీ దానికి మరో కారణం కూడా తోడైందని నా ఊహ. ఆ మృత్యువును కానీ మృతదేహాన్ని కానీ ఆయన కళ్ళారా చూచి ఉంటే ఆయన అంతరంగంలోని ఆవేశ ఆక్రందన వేదనలు పరిణమించును. కానీ ఆయన చూడకపోవటం వలన ఇంకా బ్రతికి ఉన్నారనే పిచ్చి భ్రమ, ఎదుటి వ్యక్తులపై ఒక విధమైన అపనమ్మకము అల్పభావము ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ భ్రమను కొన్ని ఉపాయాల వల్ల నేర్పుగా పోగొట్టి వారిరువురు ఈ లోకంలో లేరనే యథార్థాన్ని వారి మనస్సు గ్రహించేలా చెయ్యాలి.
శరీర ఆరోగ్యానికి ఏమీ లోపం లేదు. మందుల అవసరం కూడా అంతగా ఉన్నట్లు తోచదు. ఇటొచ్చి మన బుద్ధి బలమే ఎక్కువ ఉపయోగించాలి. అందుకేం చెయ్యాలంటావు? ఏమీ అక్కర్లేదు. నేను చెప్పినట్లు వింటే చాలు. పెంకితనం వదిలేస్తే మంచిది హాస్యంగా అన్నాడు నగేష్. సమాధానంగా ఆమె కూడా నవ్వింది. అనునయ స్వరంతో అన్నాడు నగేష్. పాత జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను, అటువంటి సంఘటనలను చూస్తే ఎటువంటి సంచలనాలు ఆయనలో కలుగుతాయో నేను పరీక్షించాలి. అదృష్టవశాత్తు అటువంటి మార్పులు కలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే, లేదా నేనే అటువంటి మార్పులు తేవడానికి ప్రయత్నించాలి. మరి నువ్వు నాన్నకు ముఖ్యుడివేగా, నిన్ను చూస్తే ఆయనలో ఏ మార్పు లేదు. అవును, కానీ సాయం వేళల్లో అలా వ్యాహ్యాలిపోయిన సమయాలలో ఈ ప్రదేశం తనకు తెలుసని చెబుతూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి సఫలం కావలేకపోతున్నారు ఆయన. అందువలన ఎంతకంటే ముఖ్యమైన వారిని చూస్తే ఎవరా ముఖ్యమైన వారు? చటుక్కున అడిగింది జయశ్రీ. ఆయన సొంత చెల్లెలు, మా అమ్మ. వెనుక నా హాస్పిటల్ను గురించి కూడా ఆయనకు నాకు ముఖ్య సంభాషణలు అనేకం జరిగాయి. అందువల్ల భాగ్యచక్రం ఆయన దృష్టి పదంలో పడితే మనిషిలో కదలికలు ఎలా ఉంటాయో చూడాలి. అలానా? తీసుకువెళ్ళు, నీ ఇష్టం. కానీ అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో. అదేం మాట జయ. మా అమ్మను నువ్వు చాలా తప్పుగా అంచనా వేస్తున్నావు. ఆమె గారి నియమాలు ఆమెవి. కానీ మీ మీద ఏమైనా కోపం అనుకుంటున్నావా ఏంటి? అటువంటిది ఏమీ లేదు. నీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఏ చదువు సంస్కారం గల స్త్రీ అయినా అమ్మ ముందు తీసుకట్టే. ఆమె అత్యున్నత భావాలు, విశాల హృదయం అద్వితీయాలు. ఆ తల్లికి తనయుణ్ణైనందుకు నేను నిజంగా గర్విస్తూ ఉంటాను అంటున్న అతని వదనం ఆనంద జ్యోత్స్నా నిలయమైపోయింది. జయ మాట్లాడకుండా కూర్చున్నది. తిరిగి నగేష్ అన్నాడు, మామయ్యను ఎటూ తీసుకువెళ్తాను, కానీ నువ్వు కూడా వస్తే సంతోషిస్తాను. అమ్మ కూడా ఆనందిస్తుంది. నీకు నాకు కాలక్షేపం, ఆలోచన మార్పు అవసరం కదా. జయశ్రీ మౌనం వహించింది, ఎటూ మాట్లాడకుండా. కొద్దిసేపు చూసి లేస్తూ అన్నాడు, సరే, ఇక ఇప్పుడు కలుసుకోను మామయ్యను. సాయంత్రం వస్తాను, సిద్ధంగా ఉండండి. హుందాగా నడుస్తూ క్రమక్రమంగా కనుమరుగవుతున్న అతన్ని చూస్తున్న జయమదిలో అనేక ఆలోచన తరంగమాలికలు లేచి అల్లుకోసాగాయి. సుందర రూపుడు, సుందర హృదయుడు, ఇంత మంచి ఉన్నత వ్యక్తితోడి జీవితం పల్లెటూరులోనైతేనేం? భావన తృణీకరించడంలో నేనేమైనా తెలివి తక్కువ పని చేశానా ఆలోచిస్తుంది. సాయంత్రం నగేష్ వచ్చి, ఇవాళ మీరు మా ఇంటికి రావాలి అని అడగగానే తక్షణం అంగీకారం తెలియజేశాడు శ్రీపతి. ఆ ఇద్దరూ కలిసి వెళ్ళిపోతుంటే అమితంగా విస్మయం చెందింది జయశ్రీ. మధ్యాహ్నం వచ్చినప్పుడు నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడే, ఇప్పుడు అసలు నా వైపైనా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంత గర్వం, ఎంత అహంకారం! అడిగినప్పుడు తక్షణం అంగీకారం తెలిపలేదని కాబోలు. ఇప్పుడు ఒకసారి అడిగితే నా అమర్దన, ఇంకోసారి అడిగితే నేను మాత్రం అంత మొండిగా రాననేస్తానా? జయశ్రీ తనలో తాను అలా రోషంతో అవమానంతో కుమిలిపోతూ ఉండగానే అమ్మాయి గారు అని పిలుస్తూ ఓ 40-50 ఏళ్ల పుణ్యస్త్రీ లోనికి వచ్చింది. రా లోపలికి, ఏం కావాలి ప్రశ్నించింది జయశ్రీ. డాక్టర్ బాబు గారి అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. మా అత్తయ్య గారా? సంతోషంగా ఆశ్చర్యంగా చూసింది జయశ్రీ. పదం సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆమెను అనుసరించింది. కానీ లోపల చాలా పశ్చాత్తాపడింది తన తొందరపాటుకు. బావను, అతని ఉదాత్తతను నేను ఎప్పటికప్పుడే పొరపాటుగా అంచనా వేసుకుంటున్నాను. పరాయిదాన్నైనా నా విషయంలోనే అతడింత ఉత్తమంగా ఉదాత్తంగా ప్రవర్తిస్తుంటే ఇక ఆత్మీయులైన వారి విషయంలో ఎంత ఘనంగా ఉంటాడో. అతడి అర్థాంగి అయిన అంగన అదృష్టవంతురాలు, నిస్సందేహం. సింహద్వారం దగ్గరకు వచ్చి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. గుమ్మం ముంగిట నిలబడి ఉన్న అందమైన ఒంటెద్దు సవారీ బండిని చూసి. బండి ఎందుకు? దగ్గరేగా అన్నది. అవుననుకోండి, కానీ నడిచి తిరగటం బాగుండదండి. మీరేమో ఘరానా ఇంటి కన్యలు. సంభాషణ మార్చాలనిపించింది జయకు. నీకేం పని మా అత్తయ్య గారింట్లో అడిగింది. ఓ పనంటూ లేదమ్మా, అమ్మగారు ఏం చెప్తే అదే చేస్తూ వారి చేతికి సాయంగా ఉంటూ ఎప్పుడూ అక్కడే ఉంటాను. అందుకే వారి తరపున నన్ను పంపారు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళరండి, అందుకే. లేకుంటే తానే వచ్చి ఉండునని చెప్పమన్నారు. నీ పేరేమిటి? మంగమ్మ.
బండి భాగ్యచక్రం ముంగిట ఆగింది. కాలినడకన వచ్చిన మామ మేనల్లుళ్ళు కూడా అప్పుడే అక్కడకు చేరుకున్నారు. రాజయ్య అని జయశ్రీని ఆహ్వానిస్తూ, ఇది నా హాస్పిటల్ అండి అన్నాడు నగేష్ శ్రీపతితో. ఆహా, మామూలుగా కొట్టాడు శ్రీపతి. రండి లోపలికి పోయి చూద్దాం అన్నాడు తిరిగి. ఆసుపత్రి భవనం పైన బంగారు కాంతులీలుతున్న సగర్వంగా మెరుస్తున్న భాగ్యచక్రం అన్న నామధేయాన్ని మరీ కళ్ళు చికిలించి చూస్తూ తల గోక్కుంటూ నిలబడ్డాడు శ్రీపతి. ఏమిటండి అలా చూస్తున్నారు? కుతూహలంగా ప్రశ్నించాడు శ్రీ నగేష్. ఏం లేదు, ఏమో అంటూ పరధ్యానంగా లోపలికి నడిచాడు శ్రీపతి. ఆసుపత్రి వరండాలో నడుస్తూ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేయసాగాడు శ్రీపతి. వెధవ ఆసుపత్రులు, నర్సులు ఏమిటో చిరాకు నాకు, వీళ్ళు హడావుడిగా తిరగటం చూస్తే. శ్రీ నగేష్, జయశ్రీ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ మాటలు విన్న 2-3 నర్సులు అర్థం కాక అయోమయంగా చూశారు. ఒక్కో విభాగాన్నే వివరంగా చూపించసాగాడు నగేష్. ఏమిటో చప్పరించేశాడు శ్రీపతి. ఆసుపత్రులు, డాక్టర్లు పెద్ద ఆర్భాటమే కాని నిజంగా చచ్చేవాళ్ళని ఎవరాపగలరో? ఏదో ధనార్జనకు మార్గాలు ఇవి, అంతే. నగేష్ అప్పటికీ మాట్లాడలేదు. శ్రీపతి అలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నాడు. వెధవ రంగు నీళ్లు గొంతులో పోయడానికి పెద్ద తెల్ల గౌన్లు, తెల్ల కిరీటాలు పెట్టుకున్న నర్సు అంటూ విసుక్కున్నాడు. మందు గ్లాసుతో ఎదురైన ఓ నర్సును చూసి 3 మెంటల్ పేషెంట్స్ ఉన్న ఒక వార్డులో ప్రవేశించారు. అందులో ఒక రోగి శ్రీపతి దృష్టిని ఆకట్టేశాడు. ఆ రోగి చేతులు 2 కలిపి ఒక ఊచకు కట్టి అతన్ని ఒక కటకటాల గదిలో బంధించారు. ఎదుట కనిపిస్తున్న ఒక ఉన్నత భవనాన్ని చూస్తూ పట్టుదలతో గాలిలోకి ఎగురుతున్నాడు ఆ వ్యక్తి. అతడిని తదేక దీక్షతో చూస్తున్నాడు శ్రీపతి. ఏమిటో, ఎందుకలా ఎగిరెగిరి పడతావు? అధికారంగా అడిగాడు నగేష్. ఆ వ్యక్తి ఒక్కసారి తను చేస్తున్న పనిని తాత్కాలికంగా ఆఫ్ చేసి ఆగంతుకులను పరీక్షగా చూశాడు. మీరా డాక్టర్ బాబు? ఎవరో అనుకున్నాలేండి అంటూ ఓ పిచ్చినవ్వు నవ్వాడు. ఆ చేతులు చూసావా? నువ్వు ఎగురుతుంటే కట్లకు ఎలా కోసిపోతున్నాయో, కుదురుగా ఉండు ఆజ్ఞాపించాడు నగేష్. ఆ రోగికి కోపం వచ్చింది. మనుషులు ఉన్న చోటే ఉండిపోతే పైకి ఎలా వెళ్తారు? చూసారా ఆ ఎదటి మేడ? దానికి నాకు పోటీ. ఎవరినడికి కట్టాడా మేడ? నాకంటే ఎత్తుగా, అందుకే దానికంటే ఎత్తుగా ఎగురుతాను. తిరిగి తన ఘనతకు తానే నవ్వుకున్నాడు. పాపం పిచ్చివాడు, సానుభూతి కురిపించాడు శ్రీపతి. అది శ్రీ నగేష్ కు, జయశ్రీకి కూడా ఆశ్చర్యమే కలిగించింది. మరో గదిలో ఓ మతి భ్రమించిన వ్యక్తి నోటికొచ్చిన మాటలన్నీ చేర్చి తోచని వరస కట్టి పాడుకుంటూ ఆనందిస్తున్నాడు. ఒకడెందుకో తనలో తానే దుఃఖిస్తూ కూర్చున్నాడు. ఇంకో వ్యక్తి ఎవరో చాలా చదువుకున్న వాడిలా ఉన్నాడు. వాళ్ళకం చూడగా ఒక సొద్దముక్కతో నేల, గోడలు అంతా ఆల్జీబ్రా ఈక్వేషన్స్ తో నింపేస్తున్నాడు. మనుషులు వస్తున్న సవ్వడి విని తలెత్తి, ఇలా రండి డాక్టర్ గారు అని పిలిచాడు సీరియస్ గా. A²+B² +C² ఒక వంక తన అభిమానమైన ఈక్వేషన్స్ వల్లవేస్తూనే ఉన్నాడు. ఏం కావాలి అడిగాడు నగేష్. ఒకటంటే మీ లెక్క రైతో కాదో కాస్త చూసి చెప్పండి. రైతే. అద్భుతంగా ఉంది మీ తెలివి, అద్వితీయం. డాక్టర్ తెచ్చుకొని వెళ్ళిన పేషెంట్ ముఖం వికసించింది. ఇతడు మ్యాథమెటిక్స్ ఎంఎస్సి. పాపం ఎంఎస్సి పరీక్షల్లో పోనిద్ది వెధవ గోళ విసుక్కుంది జయశ్రీ. పదబాబు పోదాం. ఈ వెధవ పిచ్చి గోళ చూసే కొద్ది కంపరం ఎత్తుతోంది. బాగా చెప్పావు, ఇక్కడే ఉంటే మనమతిపోయేటట్టుంది అంటూ దగ్గరగా నవ్వాడు శ్రీపతి. మతిమాలిన తండ్రి, మతి ఉన్న కూతురు కూడా ఒకే అభిప్రాయం వెలుపొచ్చడం ఆశ్చర్యమైంది శ్రీ నగేష్ కు. నడవండి, మీకు విసుగ్గా ఉంటే వెళ్ళిపోదాం అన్నాడు పైకి మాత్రం ప్రసన్నంగా. అబ్బాయి ఎలా వెళ్తున్నావు బాగా ఇంతమంది పిచ్చి వాళ్లతో? మా నాన్న ఒక్కడితోనే నాకు విసుగెత్తి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. నీ ఓర్పు మెచ్చుకోతగ్గది అన్నది జయశ్రీ నగేష్ తో రహస్యంగా. నగేష్ నిశ్శబ్దంగా చూస్తూ గంభీరంగా అన్నాడు. అలాగే ప్రతి డాక్టరు అనుకుంటే పేషెంట్ల గతి ఏమవునో ఒకసారి ఆలోచించు. ఆ విసురు సూటిగా తనకే వచ్చి తగలడంతో జయశ్రీ ముఖం కొంచెం వాడినా వెంటనే తేరుకుంది. గ్రహించనట్లుగా నటిస్తూ సంభాషణ మరో పక్కకు మళ్లించింది. అయితే ఈ పల్లెటూళ్ళలోకి ఇన్ని రకాల పేషెంట్స్ ఎలా పోగడ్డారు బావా?
అందులో అంత విశేషం ఏమీ లేదు. నేటి మానవులకు తిండి, నీరు, గాలి ఎంత అవసరమో వైద్యము అంత అవసరమే. చీటికి మాటికి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఎంతో డబ్బు ఖర్చు అయిపోయి పట్టణాలకు వెనబడే ప్రజలు సమీపంలోనే దగ్గరలోనే ఆ వైద్య సదుపాయం దొరుకుతుంటే ఇక్కడికే వస్తారుగా. వైద్యం ఖర్చును మించిన ప్రయాణ ఖర్చు పెట్టుకోవడం వారికి మాత్రం ఆనందమా? అంతేనంటావా? ఇంకా జయశ్రీకి సందేహ నివృత్తి కాలేదు. సందేహమా? చూస్తున్నావుగా నా హాస్పిటల్లో జనాన్ని. ఇక్కడ నేను ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుండి ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల వరకు ఎవ్వరూ పట్టణాలకు పోవడం లేదంటే నమ్ము. దైవకృప వల్ల నేను పట్టిన ప్రతి కేసు ఇంతవరకు జయప్రదం అవుతూనే ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ పెట్టడంతో జనం ఎక్కువ అవ్వడంతో కొన్ని ఇళ్ళు లేచి గ్రామం పెద్దదైంది. మెల్లమెల్లగా ఆనాటికానాడు సోడా కొట్లు, కిరాణా కొట్లు ఎక్కువవుతున్నాయి ఈ ఊళ్ళో. పనులు లేక కటకటలాడే పేద ప్రజలకు రకరకాల ఉపాధులు కూడా లభిస్తున్నాయి. అలాగే ఇంకా అభివృద్ధి అవుతుంది. పల్లెలో రాబడి ఉండదేమోనని భయపడే డాక్టర్లకు నా ఆసుపత్రి ఆదర్శమని నేను సగర్వంగా చెప్పగలను. అలా మాట్లాడుకుంటూనే శ్రీ నగేష్ గృహాన్ని సమీపించారు. వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా శ్రీదేవి గుమ్మంలోనే నిలబడి ఉన్నది. చాలా కాలం తర్వాత సోదరుణ్ణి చూసిన శ్రీదేవి కొద్దిసేపు కళ్ళప్పగించి చూస్తూ శిలలా నిలబడిపోయింది. ఏదో అనిర్వచనీయమైన బాధా పరితత్వతతో సిగ్గుతో తలవాల్చి నిలబడిపోయింది జయశ్రీ. నగేష్ జాగ్రత్తగా శ్రీపతిని పరీక్షిస్తూ నిల్చున్నాడు. ఇంటిని శ్రీదేవిని పరీక్షగా మార్చి మార్చి చూస్తూ ఏదో ఆలోచించసాగాడు శ్రీపతి గంభీరంగా. వీరు మా అమ్మగారండి, పేరు శ్రీదేవి అన్నాడు నగేష్ శ్రీపతితో. అలాగా, సంతోషం అన్నాడే కాని ఆ పేరు అతడిలో ఏదో సంచలనం తెచ్చినట్లే కనపడింది నగేష్ కు. ఎలా ఉంది మా ఇల్లు అడిగాడు శ్రీ నగేష్ శ్రీపతిని. ఇంటికేం దివ్యంగా ఉంది. రామ్మ ఇలా కూర్చున్నావు అన్నది శ్రీదేవి. జయశ్రీ నెమ్మదిగా వెళ్లి మేనత్త పక్కన కూర్చుంది. తనను చూడగానే, ఇంతకాలానికి పిచ్చి అన్నగారిని చూడగానే శ్రీదేవి కదిలి కదిలి ఏడుస్తూ విచారం వ్యక్తీకరిస్తుందని, ఇంతకాలం వచ్చి తమను చూడనందుకు పలు విధాల క్షమాపణలు కోరుకుంటుందని భావించిన జయశ్రీ అంచనా పొరపాటైంది. సాధారణమైన వాళ్లకు ఊహకు అందని వ్యక్తిత్వం శ్రీదేవిది. అతి సాధారణంగా యోగక్షేమాలు, శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాత్రం కనుక్కున్నది శ్రీదేవి. మాటలు, ప్రవర్తన అంతా చాలా తెలివిగానే ఉన్నాయే అన్నది శ్రీదేవి. కొంత తడవు శ్రీపతిని పరీక్షించి చూసిన అనంతరం సన్నగా నిట్టూర్చింది జయశ్రీ. అవును, ఆ ఒక్క విషయంలో మినహా నాన్న తెలివికి మరే లోపము లేదత్తయ్య అన్నది విచారం వ్యక్తం చేస్తున్న కంఠంతో. వంట మనుషులు కాఫీ పలహారాలు తెచ్చి అందిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శ్రీపతి. మళ్ళీ ఇంటినంతను శ్రీదేవిని పరీక్షగా చూశాడు. ఏమండి, మిమ్మల్ని మీ ఇంటిని అంతను ఇదివరలో ఎప్పుడో చూసినట్లు ఎరుగున్నట్లు అనిపిస్తుందేంటి నాకు అన్నాడు హఠాత్తుగా శ్రీదేవితో. శ్రోతలు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. శ్రీపతిలో తాను ఆశించిన మార్పు కొద్దిగానైనా కనిపిస్తున్నందుకు అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తిరిగి తానే అన్నాడు శ్రీపతి. మీ పద్ధతులు, మీ గృహము అంతా పట్టణవాసాల్లో మాదిరిగానే ఉన్నది, కానీ ఎక్కడా పల్లె పోకడలే లేవండి శ్రీ నగేష్ యుక్తిగా అన్నాడు. మాకు కూడా మిమ్మల్ని పూర్వం ఎప్పుడూ చూసినట్లే అనిపిస్తున్నదండి. గుర్తు చేసుకోండి, ఒకవేళ ఎప్పుడైనా పాత పరిచయం ఉన్నదేమో. చాలాసేపు ఆలోచించిన శ్రీపతి, అయితే మీ నాన్నగారి పేరేమిటి అన్నాడు నగేష్ను. శ్రీ నగేష్ చెప్పాడు. ఆయన పేరు శ్రీకంఠం గారు. ఆయన దగ్గర నేను ఉండేవాడిని కాదు, ఇక్కడ మా తాతగారి దగ్గరే పెరిగేవాడిని. నన్ను చూడటానికి వస్తూ ఒకసారి దారిలో గుర్రం మీద పడి చనిపోయారు శ్రీదేవి అన్నది. ఒక్క కొడుకని ప్రాణాలన్నీ అతడి మీదనే నిలిపి ఉండేవారు. తీరా అతడు ఎదిగి వచ్చి ప్రయోజకుడు అయ్యేలాంటికి చూసుకోలేకపోయారు. ఆమె కంఠం గాద్గాదికమైంది. ఈ సంగతులన్నీ వినటంతో శ్రీపతికి గతం లేలగానైనా జ్ఞాపకం రాగలదనే నగేష్ ఆశ అడియాశ అయ్యింది. ఉన్నట్టుండి శ్రీపతి వదనంలో రౌద్రం తాండవించింది. తీవ్ర కంఠస్వరంతో అన్నాడు నగేష్తో. అవును, మీ సుఖాలు మీ ఇష్టాలు మీవి, కానీ మీకు పెద్దవాళ్ల ప్రేమలతో పనేమిటి? నువ్విక్కడ తాతగారింట్లో కులుపుతున్నావు, అక్కడ తండ్రి చచ్చాడు, వెళ్ళావా? ఏమిటిగా నువ్వు అప్పుడు కన్న తండ్రిని ఉద్ధరించింది? ఆ ధోరణికి అలవాటైపోయింది జయకి. నగేష్కి ఏమీ ఆశ్చర్యం కలగలేదు, కానీ శ్రీదేవి కొంచెం కంగారు పడింది. అదే వచ్చిన చిక్కత్తయ్య,
ఇంతవరకు ఇంత తెలివిగా మాట్లాడారా? అంతలోనే అట్లాగే వచ్చేసింది ధోరణి. అది తగ్గించడానికే బాగా తాపత్రయం. తగ్గు స్వరంతో జయశ్రీ మేనత్తకు విషయాన్ని వివరించింది. ఓ అప్పటికి కుదుట పడింది శ్రీదేవి మనస్సు. ఎలాగైనా ఆ సంభాషణ మళ్లించి వేయి బాబు అన్నది జయశ్రీ శ్రీ నగేష్తో. నగేష్ మాత్రం అలాగే తొడగకుండా కీ చెదులు బొమ్మలాగా వాగుతున్న మేనమామను పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఈ కాలపు యువకుడికి ఇది రోగం. నా కొడుకులు చూసారా? నా మాట కడచెవిన పెట్టి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. నేనేమైనా కడకు చచ్చినా వాళ్లకు బెంగ ఉండదు. వస్తారంటారా? నేను చస్తే అంటూ శ్రీదేవిని సమాధానం చెప్పమన్నట్లు ఆమె వైపు చూశాడు. ఆమె తికమక పడింది. తల్లి కలవరపాటును చూసిన నగేష్, అమ్మా వారికి మన ఇల్లు చూయించు అంటూ రండి అన్నాడు శ్రీపతితో. అంటూనే తిన్నగా పూల మొక్కల దొడ్లోకి దారి తీశాడు. సంభాషణకు ఆరంభంలోనే బ్రేక్ పడ్డంతో వాగ్ధోరణి మరిచిపోయి నగేష్ అనుసరించాడు శ్రీపతి. అమ్మయ్య తేలిక పడ్డ హృదయంతో అన్నది జయశ్రీ. ఆ మాత్రంతోనే ఆగారు. ఇప్పుడు ఎంత హంగామా చేస్తారోనని భయపడ్డాను. వాత్సల్యంతో పెద్ద తరహా ఉట్టిపడేటట్టు అన్నది శ్రీదేవి. భయపడకమ్మా, తగ్గిపోతుందిలే. అబ్బాయి పట్టిన కేసులన్నీ బాగుపట్టమే చూశాను ఇంతవరకు. పూల మొక్కల దగ్గర కూర్చున్న శ్రీపతి వదనం తిరిగి ప్రసన్నమై బాగా మాట్లాడటం చూసి అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. రండి ఇల్లు కూడా చూసొచ్చి కూర్చుందాం అన్నది శ్రీదేవి తెలియక. చూడొచ్చులే అంటూ సైలు చేసి వద్దని వారించాడు నగేష్. మరి మాట్లాడకుండా శ్రీదేవి జయశ్రీ అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకునేసరికి డాక్టర్ కోసమే ఎవరో వచ్చారో ఆక్రోశిస్తూ. బాబు నా బిడ్డ చచ్చిపోతోంది, బ్రతికించాలి. వెంటనే లేచి నిల్చున్నాడు నగేష్. ఏంటి జబ్బు? ఏడవకు, ఇప్పుడే వస్తాను. ఏం లేదు బాబు, మసూచికం పోసింది, దానికి వైద్యం ఎందుకులమ్మని ఊరుకున్నాం. ఇప్పుడేమిటో పిల్ల కళ్ళు తేల వేస్తున్నది. పద త్వరగా. మరి నిలబడలేదు నగేష్. వెళ్ళిపోతూనే అన్నాడు శ్రీపతి జయశ్రీలతో. మీరు కొంచెంసేపు కూర్చుని వెళ్ళండి, అవతల ప్రాణాలతో పని అంటూనే ఉన్నాడు. మరో నిమిషంలోనే వీధిలోకి వెళ్లిపోయి కనుమరుగయ్యాడు. విధి నిర్వహణలో సర్వాన్ని విస్మరించిన అతని గాంభీర్యానికి, ప్రాణరక్షణకై స్వార్థరహితంగా ప్రవర్తిస్తున్న అతని అమోఘమైన స్వభావానికి విస్మయ విప్పారిత నేత్రాలతో తలకిస్తున్న జయశ్రీతో అన్నది శ్రీదేవి. ఇదే వరుస తల్లి. ఎదుటివాడి కష్టం తనదే అనుకుని నిల్చున్న పాటను పరిగెత్తడం, నిప్పుల్లో దూకటం కూడా చేస్తాడు. ఎటువంటి జబ్బైనా ఎలాంటి అంటురోగమైనా వెళ్లిపోవడమే కాని వెనుదీయడు. ఏమాత్రం ఆలోచించడు. డాక్టర్లకు అటువంటి చొరవ, తెగింపు, త్యాగము అవసరమే. కానీ మరీ అంతగా తనను తాను విస్మరించడం మంచిది కాదు. చెప్పి నా నోరు నొప్పి వచ్చిందే కాని వాడిలో మార్పు రాలేదు. కట్టుకున్నది ఉంటే కాస్త దాని మాటైనా వినునేమో. ఇంకా ఆమె మాటలు పూర్తిగానే లేదు. ఆ పిచ్చి అని తేలిగ్గా ఆ మాట తీసేస్తూ లేచి నిల్చున్నాడు శ్రీపతి. పెద్ద ఆర్భాటాలు కానీ లేని ఆయువును ఎవరు పోస్తారు? నర్సులు, డాక్టర్లు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ మాటలకు శ్రీదేవి కోపం వచ్చిందేమోనని భయపడి అటు చూసింది జయశ్రీ. కానీ అటువంటిది ఏమీ లేదు. శ్రీదేవి ఓ చిన్న నవ్వు ఊరుకుంది. వెళ్ళొస్తానత్తయ్య తప్పనిసరిగా లేచి తండ్రిని అనుసరించింది జయశ్రీ. ఎప్పుడైనా వస్తూ ఉండండి. వీధి గుమ్మం వరకు సాగనంపింది శ్రీదేవి. వచ్చేటప్పుడు బండిలో తీసుకువచ్చిన ఆ స్త్రీ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె చేత బొట్టు పెట్టించి పూలమాల ఇప్పిస్తుంటే ఆ మర్యాదలకు ఎంతైనా ఆశ్చర్యపోయింది జయశ్రీ. తిరిగి ఆమె కూడా తమతో పాటు బండెక్కి వస్తుంటే మరి వెళ్ళకుండా లేకపోయింది. ఆమెను శ్రమ పెట్టకండి అత్తయ్య, మేము వెళ్తాములే అన్నది. అయితేనేమమ్మా రాని మిమ్మల్ని దిగబెడిచి మళ్ళీ ఆ బండిలోనే వచ్చేస్తుంది. బండి వెంట ఓ నౌకరు కూడా వస్తున్నాడు. మీ నాన్నను కాస్త జాగ్రత్తగా చూస్తాడు, దారిలో గొడవ లేకుండా అన్నది శ్రీదేవి మెల్లగా. బండిలో ఉంచబడిన ఫలాలను, కాయకూరలను చూసి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. శ్రీపతికి మాత్రం ఈ గొడవేమీ అంతగా పట్టలేదు. ఏమిటో గొనుక్కుంటూ విసుగ్గా నొసలు చిట్లిస్తూ తల సవరించుకుంటూ వెళ్లిపోయాడు. శ్రీదేవితో కనీసం వెళ్ళొస్తామనే మాటైనా చెప్పకుండా ఇల్లు చేరే వరకు జయశ్రీ మనసులో ఎన్నో ఆలోచన వలయాలు చుట్టాయి. ఏదేమైనా ఈ అత్తయ్యను బావను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. జ్ఞానం ఎరిగిన తర్వాత అంతగా రాకపోకలు లేక పట్నవాసాలు మరిగి నేనే ఈ బావను, బావ ఆదర్శాలను అసహించుకున్నాను. కానీ ఏ లోటు లేక ఆనందంగా గడిచేది పల్లెవాసమైతేనే.
అందుకే ఇంకా అత్తయ్యను గురించి మాటల్లో వివరంగా తెలుసుకోవాలనే ఆకాంక్షతో మంగమ్మను బండి దిగేను లోపలికి వచ్చిన కొంతసేపు కూర్చుని వెళ్ళమని మర్యాదకు అన్నట్లుగా అన్నది. కానీ మంగమ్మ అంగీకరించలేదు. అమ్మగారు నా కోసం చూస్తూ ఉంటారు. వారికి సాయంకాలం పూజా సమయమైంది. అబ్బాయి గారు వచ్చేసరికి స్నానానికి నీళ్లు కాసి ఉంచాలి, వంట పూర్తి చేయాలి. ఈ శీతాకాలంలో కూడా సాయంత్రం స్నానం ఏమిటి? నవ్వింది మంగమ్మ. ఇటువంటి వాతావరణంలోనైనా సరే రోగుల ఇళ్లకు వెళ్లి వస్తే స్నానం చెయ్యనిదే ఒప్పుకోరు అమ్మగారు. అయితే తప్పకుండా తల్లి మాట పాటిస్తారన్నమాట పసిబిడ్డలాగా. మళ్ళీ నవ్వింది మంగమ్మ. అలా అనకండమ్మా, పసిబిడ్డ కాదు, పరమయోగ్యులు అబ్బాయి గారు. వారేమిటి అమ్మగారు అంతే. తల్లికి తగిన బిడ్డ. కుమారునిపై తల్లికి ప్రేమ, తల్లిపై పుత్రునికి ప్రేమ, ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం. ఇటువంటి వారు అరుదుగా ఉంటారమ్మా. ఏవో ఆలోచనల్లో మునిగిపోయి జయశ్రీ పరాధ్యానంగా నిలబడిపోయింది. బండి కదిలిపోయింది. వెళ్తున్నానండి అమ్మాయి గారు అని మంగమ్మ చెప్పిన మాటలు జయశ్రీ చెవులకు సోకలేదు. రాత్రి స్నానానంతరం భోజనానికి వచ్చి కూర్చున్న కొడుక్కి విసురుకర్రతో విసురుతూ దగ్గరగా కూర్చుంది శ్రీదేవి. పాపం చాలా గడ్డు కేసమ్మా, బ్రతికించగలమనే ధైర్యంగా ఉన్నది అన్నాడు నగేష్ అన్నం కలుపుకుంటూ. కాస్త భోజనమైనా కుదురుగా చెయ్యి బాబు, ఇక్కడ కూడా ఆ రోగాలు రొస్టుల సంగతి దేనికి? కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. వారిని తీసుకువచ్చి నేను వెళ్లిపోయినందుకు మావయ్య జయ ఏమీ అనుకోలేదమ్మా అడిగాడు నగేష్ తలెత్తి. ఏమీ అనుకోలేదు అమ్మాయి, అన్నీ తెలిసినదేగా అంటూ శ్రీపతి మాటలను క్లుప్తంగా చెప్పింది జయశ్రీ. పర్వాలేదమ్మా, ఆయనకు తగ్గగలవని నా నమ్మకం. కానీ అబ్బాయి, మరి నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కాకుండా ఉన్నది. ఇటువంటి రోగం దగ్గరకైనా నిల్చున్న పాటను పరిగెడతావే, నిద్రాహారాలు మాని వైద్యం చేస్తావా, సేవ చేస్తావు. ఇవన్నీ చాలగా ఈ గొడవ ఒకట. మొన్న కూతురు పేక నొక్కిన వాడు హెచ్చు తగ్గులు వస్తే నిన్ను మాత్రం వదిలిపెడతాడా? పక్కపక్క నవ్వేశాడు నగేష్. బాగున్నాయమ్మా నీ భయాలు అనుమానాలను. ఆ రోజు నీ దృష్టికి నేను మరీ పసివాణ్ణైపోతున్నాను కదూ. అయినా ఊరికే పైకి అలా అంటావు, కానీ నీ అన్నగారికి నయం కావాలని నీకు మాత్రం లేదు. ఏమో బాబు, నీ విషయం నువ్వు కాస్త ఎప్పుడైనా ఆలోచించుకుంటావా? నిండుగా నవ్వాడు నగేష్. చల్లని తల్లివి, అహర్నిశలు నన్ను నీ మాతృ ప్రేమ పహారా కాస్తుంటే నాకేం భయమమ్మా. ఇక నా విషయమై నేను ఆలోచించుకోవడం దేనికి? చిరుకోపం నటించింది శ్రీదేవి. ఇలాగే నన్ను మాటలతో మురిపిస్తూ రోజులు గడిపాయి. పెద్దదాన్ని ఎప్పుడు హరిమంటానో తెలియదు. అప్పుడు నిన్నెవరు చూస్తారు? పసివాడు శ్రీధర్ని ఎవరు చూస్తారు? నీ జీవితానికి సుఖమక్కర్లేదా? ఆపుకోలేక ఆవేశం అసలు రూపం దాల్చింది. తలెత్తకుండా మౌనంగా భోజనం చేస్తున్న నగేష్ నుండి ఒక్క బలమైన నిట్టూర్పు మాత్రం వెలువడింది. ఎన్నాళ్ళు అలా ఉంటావు? నువ్వు ఎలాంటి పిల్ల కావాలంటే అటువంటి పిల్లను వెతికి రప్పిస్తాను. శ్రీ నగేష్ మౌనం వీడలేదు. భోజనం ముగించి చేయి కడుక్కుంటూ అన్నాడు నగేష్. ఇక నాకు అటువంటి ఆశలు ఏమీ లేవమ్మా. ఈ దౌర్భాగ్య జీవితం ఎలా గడిచిపోని. శ్రీదేవి వదనం కోపంతో భగ్గుమన్నది. ఇదిగో ఇది ఆఖరిసారి నీకు చెప్పడం. మరోసారి నా చెవున ఆ మాట పడ్డానికి వీల్లేదు. నీకేం లక్షణంగా రాకుమారుడిలాగా ఏం తక్కువని కాంచన పుష్పాలతో పూజిస్తూ ఏ భాగ్యశాలిని ఎదురు చూస్తున్నదో నీకోసం ఎవరికి తెలుసు? ఇలా నిన్ను ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు గనక మరి నిన్ను అడగవలసిన అవసరమే లేదు. నాకు నచ్చిన పిల్లను కుదురుస్తాను. లక్షణంగా చేసుకోవడం నీ వంతు. ఫర్మానా జారీ చేసేసి కొందాగా లేచి వెళుతున్న తల్లిని చూస్తూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శ్రీ నగేష్. హాల్లో కూర్చుని రస్సైల్ సైకాలజీ గ్రంథం చేతపట్టిన అతనికి ఈ రోజు ఎప్పటి మాదిరిగా ఆ పఠనంపై మనసు లగ్నం కాలేదు. గత వర్తమాన విశేషాలు అనేకం మనసులో మెదులుతూ ఉండగా పరధ్యానం వశపరుచుకున్నది అతన్ని. ఇంతకు ముందే తల్లి మాటల్లోని కాంచన పుష్పాలు అనే పదం వినగానే హఠాత్తుగా అతనికి కాంచన ప్రతిమ వంటి శ్రీలక్ష్మి గుర్తుకు వచ్చింది. సౌమ్యమూర్తి అనుకున్నాడు. అవును, అందుకే అమ్మను ఆకర్షించింది. బహుశా ఆమెకు లోపల ఏదో అభిప్రాయం, ఆశ ఉన్నట్లున్నాయి శ్రీలక్ష్మిపై. అందుకే ఆమెను అంత ఆదర సత్కారాలతో ముంచెత్తి సాగనంపింది. కానీ ఆ తరువాత అంత విసుగుదల కనబరిచిందేమిటి? మళ్ళీ ఆ విషయం తనకు గుర్తు రాలేదు. అమ్మ కూడా ఆ ప్రసక్తి ఏమీ తీసుకురానేలేదు. ఎందుకు శ్రీలక్ష్మిని శ్రీపతి గారు ఆ రోజున చూడలేదు. చూసి ఉంటే ఆయన మనస్సులోని భావాలలో కదలికలు ఎలా ఉండేవో.
మెరుగు వంటి తన ఆలోచనకు తానే మురిసిపోయాడు నగేష్. ఆలోచిస్తూ పేజీలు తిరగేస్తున్న అతనికి తల్లి వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోవడంతో ఆలోచన భంగమైంది. ఏమిటమ్మా అన్నాడు పుస్తకం పక్కన పెడుతూ. ఏం లేదు. ఆ వదనంలో అంతకు ముందు కలిగిన కోపం ఛాయ మాత్రం కూడా లేదు. జయశ్రీ చాలా చక్కనిది, అణుకువైనది సుమ. వెనుక ఏదో చిన్నతనం వల్ల అలా తెలివి తక్కువగా ప్రవర్తించిందేమో. నగేష్ మౌనంగా కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా తెలివైనది, చలాకీ అయినది. నీకు కావలసిన చదువున్నది, అందము ఉన్నది. ఇంకేం కావాలి? ఆస్తి కూడా ఉంది. అలా కళ్ళు మూసుకుని పడుకునే తల్లికి మరో విషయం జ్ఞాపకం చేశాడు నగేష్. చాలేరా నీ హేళన, నవ్వేసింది శ్రీదేవి. నాకు ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. మేనకోడలే అనుకో. అయితే నేను వెనకట్లా కాక ఇప్పుడు ఒప్పుకుంటుంది. మనిషి చాలా మారినట్లుగా కనిపిస్తోంది. అదీగాక పాపం ఆ పిచ్చి తండ్రి మినహా మరెవరున్నారు? జీవితానికో గమ్యం, రక్షణ అవసరమేనని ఈ పాటికి ఆమె కూడా గుర్తించే ఉంటుంది. నగేష్ మాట్లాడలేదు. మంచి రోజు చూసి కలుపుతాను అమ్మాయితో. ముందు మాట్లాడి ఆ పైన తండ్రితో చెప్పవచ్చు. అయినా ఆ అమాయకుడికి అంత ఆలోచన అర్హత ఏమున్నాయిలే పాపం. అదేవిరా చోద్యంగా చూసింది శ్రీదేవి. నేను ఎన్ని వాగినా మాట్లాడమేమిటి? జయశ్రీని అడుగుతాను. ఏమంటాను? నా కర్మ అంటాను. రెండో పెళ్లివాడు నాకు అక్కర్లేదని చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్తుంది. అడుగు అంత సరదాగా ఉంటే. విసుగ్గా కుర్చీలోంచి లేచిపోయి జోళ్లు తొడుక్కుంటూ అన్నాడు. ఏదో విధంగా అవివాహితులైన ఆడపిల్లలు మన ఇంటికి రావడం, వాళ్ళ గురించి నువ్వు రకరకాలుగా ఊహలు పెంచుకొని నా ప్రాణాలు తీయటం, ఇక ఎలాగే సాగుతుంటే ఈ వైద్యానికి నేను ఏదో ఒకనాడు ఈ లోకానికి కూడా ఓ నమస్కారం పారేయవలసి వస్తుంది అంటూ లేచి తన గదిలోకి వెళ్లిపోయి పడుకున్నాడు. మరి తర్కానికి అవకాశం ఇవ్వకుండా. నీ కర్మ కాదు, అంతా నా కర్మ. వెనక నుంచి తల్లి శ్రీదేవి అన్న మాటను అతనికి వినిపించకపోలేదు. అభ్యంగన స్నానానంతరం మేడ వరండాలో తిరుగుతూ తలార పెట్టుకుంటున్న జయశ్రీకి దూరాన్ని నడిచి వస్తున్న నగేష్ కనిపించగానే మనసు ఆనందంతో లాస్యం చేసింది. వస్తాడని తనకు తెలుసు. అందుకేగా ఎంత అందంగా అలంకరించుకున్నది. ఒకసారి తన వైపు తానే గర్వంగా చూసుకుని మేడ దిగి అతనికి ఎదురెళ్ళింది. ఎందుకే నీకింత ఆనందం? తన మనసును తననే ప్రశ్నించుకుంటూ అతనికి ప్రకాశంగా స్వాగత వచనాలు పలికింది. ఏం చేస్తున్నారు మావయ్య? బొత్తిగా తన వైపు చూడకుండా ఎటో చూస్తూ ప్రశ్నిస్తున్న నగేష్ ధోరణి ఏమీ నచ్చలేదు జయశ్రీకి. ఇంతటి అందం అతన్ని ఆకర్షించలేకపోయిందా అనే ఆశ్చర్యం, ఆ వెనుకనే అవమాన భావం కూడా కలిగాయి ఆ మనసులో. నాన్న మేడ మీద ఉన్నారు, కూర్చో అంది తీయని స్వరంతో. తన స్వరంలో తనకే ఎన్నడూ లేని వయ్యారాలు, అందాలు తోచాయి. మౌనంగా ఓ కుర్చీలో ఆసీనుడైన నగేష్ దృష్టి మాత్రం ఇంకా ఎక్కడో వెలుపలి చెట్టు చేనులపైనే ఉన్నది. మీ పొలం పనులన్నీ అయిపోయాయా అడిగింది జయశ్రీ. నవ్వాడు నగేష్. ఈ పల్లెకి వచ్చాక నీ కూడా ఇక్కడ భాష అలవడుతుందనుకుంటానే. ఆ మాటల్లో అతని దృష్టి ఆమెపైకి తిరిగింది. కానీ ఆమె ఆశించినట్లుగా అతని ముఖ కవలికల్లో ఏ మాత్రం మార్పు కలగలేదు. తాను నవ్వింది జయశ్రీ. అవును, వెనక ఏమో అనుకున్నాను, కానీ ఆత్మీయులైన సహృదయులైన వ్యక్తులతో పల్లవాసమైన ఆనందదాయకమే అనిపిస్తుంది బావా అన్నది అతడి నేత్రాలలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ. గతుక్కుమన్నాడు నగేష్. మరి ఆ సంభాషణను పొడిగించకుండా నడు మామయ్యను చూడాలి అంటూ లేచాడు. ఇంకా ఏమేమో మాట్లాడాలనుకున్న జయశ్రీ నిరుత్సాహపడిపోయింది. పొలాల సౌందర్యాలను తిలకిస్తూ శ్రీపతి కుమార్తెను నగేష్ ను గమనించి చూపులు తిప్పాడు. నమస్కారం అండి, కులాసాగానా ప్రశ్నించాడు నగేష్. నా కులాసాకి ఏమొచ్చిందో? ఎందుకు అసలు మాటినాటికి వచ్చి ఇలా ప్రశ్నించడం? ఆ తీవ్రతకు కలవరపడ్డ నగేష్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. జయశ్రీ కల్పించుకుంది. నేనే రమ్మన్నాను నాన్న. మనకిక్కడ పరిచితులు బంధువులు ఎవరున్నారు కనుక. ఒక్క నిమిషం యోచించాడు శ్రీపతి. అవును, అసలు ఎందుకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? జయశ్రీ భయంగా నగేష్ వంక చూసింది. అతడు భయం లేదని భరోసా ఇస్తున్నట్లు తల పంకించాడు. నిజంగా మీరెందుకు ఇక్కడికి వచ్చారో మీకు తెలియదా అండి? సూటిగా శ్రీపతిని చూస్తూ ప్రశ్నించాడు నగేష్. కొద్దిసేపు ఆలోచించాడు శ్రీపతి. తెలిసి చావడం లేదు అన్నాడు తల విదిలిస్తూ. ఏమైతే అయ్యింది, ఢిల్లీ పోతాను. వాళ్ళను స్వయంగా నేనే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను. అమ్మాయి ప్రయాణం త్వరగా
అయితే మీరు కార్లు రైళ్లు ఎక్కి అంత దూరం ప్రయాణం చేయగలరా? భయం లేదా? నిదానంగా అడిగాడు నగేష్. అయ్యో బాబోయ్! భయంతో అటు ఇటు చూశాడు శ్రీపతి. కాళ్ళు హఠాత్తుగా కుర్చీ పైకి లాక్కుని మడిచిపెట్టు కూర్చున్నాడు. దీనస్వరంతో బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు, చూడబ్బా, కొంచెం ఈ ముసలాడిపై కనుకరించు. ఖర్చులన్నీ నేను ఇస్తాను. ఢిల్లీ వెళ్ళి మా అబ్బాయిల్ని వాళ్ళ అమ్మను తీసుకురాగలవా? ఓ అలాగే. అయితే మీ అబ్బాయిలు అక్కడ ఉన్నారని మీకు రూఢిగా తెలుసా? ఏం ఉండకేం కసిరాడు శ్రీపతి. ఉన్నవారైతే మరి ఇన్ని ఉత్తరాలకు కూడా జవాబు లేకుండా ఉండిపోతారంటారా? నిర్కాండపోయాడు శ్రీపతి. జయశ్రీ కలవరపడింది, రానున్న గాలి దుమారాన్ని ఊహించుకుని. ఏమిటలా అనడంలో నీ ఉద్దేశం? నిలువున గజగజ వణికిపోతూ రౌద్రాకారంతో లేచి నిలుచున్నాడు శ్రీపతి. నా కుమారులు లేరంటావా? ఉన్నారు, బ్రతికే ఉన్నారు, ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అంతకంతకు అతని కంఠస్వరం తారస్థాయిని అందుకుంటున్నది. పిడికిళ్లతో బల్లను గుద్ది మరీ నొక్కి నొక్కి చెప్తున్నాడు. నా పిల్లలు చనిపోయారు అన్నావో పేక నొక్కుతాను, అడ్డంగా నరుకుతాను. శ్రీపతి నేత్రాలు అగ్నిగోళాల వలె ఉన్నాయి. శ్రీనగేష్ నిట్టూర్పును బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కనిపించాడు. మామూలు ధోరణి వచ్చేస్తుంది బావా అన్నది జయశ్రీ కలవరంతో లేచి నిలబడి. భయపడకు అని మరదల్ని వారిస్తూ, ఏమిటి రావు గారు అలా రెచ్చిపోతాను? నేనేమన్నానని? మీ అబ్బాయిలు చనిపోయారని నేను అనలేదే అన్నాడు నగేష్. మరి ఏమన్నావో నువ్వు? తీవ్రంగా ప్రశ్నించాడు. ఉత్తరాలకు జవాబు రావడం లేదు కదా, ఢిల్లీలో కాక మరెక్కడైనా ఉన్నారేమోనని, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అయ్యారేమోనని అంటున్నాను. చల్లారిపోయాడు శ్రీపతి. అది పాయింటే సుమా, నాకెంతవరకు తట్టనే లేదు. అంతలోనే అంతరౌద్రము వెళ్ళిపోయింది. నీరు గారిపోతూ ఆలోచనాపూర్వకంగా అన్నాడు. జయా నగేష్లు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. మరైతే ఏం చేద్దాం? వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లా తెలుస్తుంది? తెలియకేవండి, నేను ఆరా తీస్తానుగా అన్నాడు నగేష్. నా ఇలా మంచివాడవు, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. ఇందాక అనాలోచితంగా నానా మాటలు అనేశాను, మనసులో ఉంచుకోకు. పర్వాలేదండి, మరి నేను వెళతాను. సాయంత్రం కాస్త అలా షికారుకి రారాదు. ఆ రోజున మా ఇంటికి వచ్చారంతే, మళ్ళీ ఎక్కడికి రాలేదు మీరు. అలాగే వస్తాలే బాబు. కాస్త శ్రద్ధ పెట్టి త్వరగా ఆరాలు తీద్దు మా వాళ్ళ కోసం, నీకు పుణ్యం ఉంటుంది. అలాగేనండి, మరి సెలవు. మేడ దిగే వరకు ఎట్లాగో ఓర్చుకున్న జయశ్రీ ఇక కిందకు రాగానే పట్టలేక అసహనంతో అడిగేసింది. ఏమిటి ఎంతకాలం ఈ తాత్సారం? అసలు తగ్గుతుందా లేదా? అదంతా ఏదో తన తప్పిదంలాగా మాట్లాడుతున్న ఆమె తీరుకు లోపల ఆశ్చర్యపోయినా పైకి ప్రశాంత మదనంతో సరళ స్వరంతో జైకు జవాబు చెప్పాడు నగేష్. అలా తొందరపడకు జయ, మార్పు తేగలనని నేను నీకు హామీ ఇస్తున్నాను. కానీ కాల పరిమితిని నిర్ణయించలేను. ఏమో బాబు, ఈ ఏకాంతవాసము నిశ్శబ్ద పల్లె జీవనము నాకు మతి పోగొడుతున్నాయి. నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ మాట్లాడుతున్న ఆమె తీరు తెన్నులకు విస్తుపోయాడు. ఏ నిర్వచనానికి ఆమె స్వభావాన్ని అన్వయపరుచుకోవాలో అర్థం కాక ఆశ్చర్యంతో తిలకిస్తూ నిల్చుండిపోయాడు. మతిహీనుడైన తండ్రి మాటలకు ఆమె మాటలకు భేదం ఉన్నట్లే తోచలేదు. వాళ్ళు చచ్చారనే ఏడవనా? నాకు ఈ బందికానా బ్రతుకు ప్రాప్తించిందనే ఏడవనా? కాస్త పట్నం పోయి వద్దామన్నా సానుకూలం లేదు, మార్గము లేదు. కొద్ది క్షణాలు పరీక్షగా చూసిన నగేష్ వాతావరణం మార్చాలనే అభిప్రాయంతో నాకు కొద్దిగా కాఫీ ఇవ్వగలవా జయ అడిగాడు. ఓ కూర్చో, తెస్తాను. లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన జయశ్రీ వదనంలో అప్రసన్నత కొంత తగ్గినట్లే అనిపించింది నగేష్ కు. కూర్చో, నువ్వు తీసుకో అన్నాడు. ఆమె తెచ్చిన కప్పులో కాఫీ కొంత సాసర్లో పోసి ఇస్తూ. జయ సంతోషంగా అందుకుంది. అతని సౌమ్యధోరణికి మనస్సుకు ఆహ్లాదపడినదై కాఫీ సిప్ చేస్తూ మెల్లగా అన్నాడు. చూడు, నువ్వు ధరించిన దుస్తులు అర్ధోక్తిగా ఆపేశాడు. అతడి దృష్టి తన అలంకరణపైకి మళ్లినందుకు జయశ్రీ అంతరంగంలో ఆనంద తరంగ మాలికలు లాస్యమాడాయి. ఒకసారి తన చీరను చూసుకుని చూడలేక సిగ్గుతో అతడి వంక చూసింది. అదేమీ గమనించినట్లే తన ధోరణిలో చెప్తూ పోయాడు. నిన్ను నేను లేత రంగులు వాడమని చెప్పాను. మానసిక అస్థిరంగా ఉన్నవారికి కన్ను చెదరగొట్టే ఈ ముదురు వర్ణాలు మనస్సుకు అనిర్వచనీయమైన చికాకును కలిగిస్తాయి. జయశ్రీ మౌనాన్ని చిత్ర విచిత్ర ముఖభంగిమలను లెక్క చేయక శ్రీ నగేష్ లేచాడు. నేను చెప్పినట్టుగా నువ్వు పాటిస్తే త్వరలోనే ఫలితం కనిపించి నీ మనస్సుకు ఆందోళన దక్కుతుంది.
నా శ్రమ ఫలిస్తుంది అన్నాడు మెల్లిగా అడుగులు వేస్తూ. పాటించాలని నాకు ఉంటుంది, కానీ ఆమె మాట సగంలోనే ఆగిపోవడంతో నడక ఆపి వెనుదిరిగి చూశాడతను. జయశ్రీ కాలి బొటనవేలుతో నేల రాస్తూ నిలబడింది. కానీ ఏమిటి మీ అభ్యంతరం? జిజ్ఞాసాపూర్వకంగానే ప్రశ్నించాడు. ఏమీ లేదు, కానీ నేను పట్నం వెళ్ళాలి. వెళ్ళు. పట్నం పోవడం అంటే నాకు మాటలా? కాదన్నమాట. కొత్తగా ఏమైనా కొనుక్కోవాలా? ఎవరినైనా పంపించి తెప్పించుకో. అంత ప్రయోజకులైన నౌకర్లు నాకెవ్వరూ లేరు. కొద్ది నిమిషాలు ఆలోచించాడు నగేష్. మరి ఏం చేద్దాం? మా మంగమ్మను తోడు తీసుకుని వెళ్ళి తెచ్చుకుంటావా? నా కారు ఇస్తాను. ఏం మాట్లాడవు? ఏదో చేయవచ్చులే ఉదాసీనంగా అనేసింది జయశ్రీ. ఆమె తిరిగి ఏమైనా మాట్లాడుతుందేమో అని అతని అంచనా తప్పుగానే మారిపోయింది. తలంటు పోసుకున్న పొడుగాటి చుట్టూను పాయలుగా విభజించి ఒయ్యారంగా కొనగోళ్లతో చిక్కులు విడదీసుకుంటూ అక్కడ మరొక వ్యక్తి అస్తిత్వమే గుర్తించని దానిలా నిలిచిపోయింది. సరే, నేను వెళుతున్నాను, రేపు మళ్ళీ వస్తాను అంటూ వెళ్లిపోయాడు. ప్రత్యుత్తరం ఇయ్యకుండా వెళ్లిపోతున్న అతన్ని పరీక్షగా తిలకిస్తూ రకరకాల భావాలు పోటీ పడుతుండగా ప్రతిమలా నిలబడిపోయింది జయశ్రీ. వెధవ పని మనిషి మంగమ్మతో నేను ప్రయాణం చేస్తానా? తానన్నిసార్లు పట్నం వెళ్ళాడే, తన వెంట రమ్మనకూడదు అనుకుని ఒక విధమైన రోషంతో చికాకెత్తిపోయింది ఆమె మనసు. సాయం వేళ ప్రకృతి అతి మనోహరంగా ఉన్నది. ఎటు చూసినా పూలబాలలు నేత్రపర్వంగా వేస్తున్నాయి. ఎటు వినపోయినా పక్షుల కవకవలు వీణలు విందు చేస్తున్నాయి. ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ మంద్రంగా అడుగులు వేస్తున్నారు శ్రీ నగేష్, శ్రీకాంతులు. అందాలకు పుట్టిల్లులా ఉందండి మీ పల్లె. ఇదివరలో నేను చూసిన ఏ పల్లెటూరు ఇలా లేదు అన్నాడు శ్రీకాంత్ హఠాత్తుగా ఏటో చూస్తూ. ఆ విసిరేంటో అర్థం కాని నగేష్ తాను అతని చూపులను అనుసరిస్తూ దృష్టిని తిప్పాడు. పచ్చని చేలతో పంట పొలాలతో కళకళలాడుతున్న ప్రకృతి కన్యతో పోటీ పడుతున్నట్లు ఆకుపచ్చ రంగు సిల్కు దుస్తులలో మెరిసిపోతూ వయ్యారంగా అటే నడిచి వస్తున్నది జయశ్రీ. పక్కనే నడుస్తున్న తండ్రితో ఏమేమో చెప్పి గలగలా నవ్వుతూ. ఆహా, ఏం బ్యూటీ! పల్లెల్లో కూడా ఇటువంటి ఫ్యాషన్ అయిన అందమైన ఫార్వర్డ్ గా ఉండే అమ్మాయిలు ఉంటారన్నమాట. శ్రీకాంత్ ధోరణికి నగేష్ ఏమీ మాట్లాడలేదు. అతని వాక్ప్రవాహం అలా సాగిపోతూనే ఉంది. అంతలో జయశ్రీ, శ్రీపతులు వారిని సమీపించడం నగేష్ ను జయశ్రీ, ఏం బావా ఈరోజు ఇంత తీరికి చిక్కింది నీకు? హాస్పిటల్ ఏం చేశావు? నవ్వుతూ పలకరించటము జరిగిపోయాయి. నగేష్ నవ్వుతూ మరదలికి సమాధానం చెప్తూనే ఓరకంట్ర శ్రీకాంత్ ముఖంలో రంగులు చూడబోయాడు. కానీ చాలా సిగ్గుపడుతున్నట్లుగా తల వంచేసుకుని నిల్చున్నాడు శ్రీకాంత్. వీరు శ్రీపతి గారని చాలా ముఖ్యులు. వారమ్మాయి జయశ్రీ. ఇతను శ్రీకాంత్. నా హాస్పిటల్లో పని నా ఒక్కడికి లొంగడం లేదు, అందువల్ల ఒక అసిస్టెంట్ ని వేసుకున్నాను అంటూ పరిచయాలు చేశాడు. ప్రతి నమస్కారాల అనంతరం తమకు గల బాంధవ్యాన్ని శ్రీపతి వినకుండా శ్రీకాంత్కు చెప్పాడు నగేష్. సారీ, నా ఇందాకటి మాటలకు ఏమీ అనుకోకండి అన్నాడు శ్రీకాంత్ నగేష్తో. తక్కిన ఇద్దరికి కొంత దూరంగా నడుస్తూ. నగేష్ గంభీరంగా అన్నాడు, నేనేం అనుకోలేదు, కానీ ఒక వ్యక్తిత్వము, హోదా అనేవి వచ్చాక కూడా కాలేజీ విద్యార్థుల మాదిరిగా ఉండే కంటే పెద్ద మనిషి తరహాగా ఉంటే బాగుంటుంది. శ్రీకాంత్ గత్యంతరం లేక కోపాన్ని లోపలే దిగమింగుకున్నాడు. గ్రహించగలిగిన నగేష్ ఆ సంభాషణను మరింత పొడిగించకుండా హఠాత్తుగా మార్చేశాడు. మేనమామ శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితి, అతనికి తాను చేస్తున్న వైద్యము వివరించి, నా అసిస్టెంట్ గనుక నీకన్నీ వివరంగా తెలియచేయడం మంచిదని చెప్తున్నాను. నేను ఊళ్ళో లేని సమయాలవి ఉండవచ్చు. అటువంటి సమయాలలో బాధ్యత మీపై ఉంటుంది అని హెచ్చరికగా అన్నాడు. ఉన్నట్లుండి శ్రీపతి ప్రశ్నించాడు, ఏమయ్యా డాక్టర్, ఇక్కడ నీకేమైనా పొలాలున్నాయా ఏమిటి? ఏమాత్రం? శ్రీపతి అటువంటి వివేకమైన ప్రశ్నలు వేసిన ప్రతిసారి నగేష్ సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఇటువంటి విచక్షణ ఉండేది కాదు. నాన్న నిజంగా కోలుకుంటున్నారు అన్నది జయశ్రీ కూడా సంతోషంగా. రండి, ఇక్కడే ఉన్నాయి మా పొలాలు, చూతురు గాని అన్నాడు నగేష్. అందరూ కలిసి సరదాగా నడిచారు. చక్కగా ఉంది బాగా మీ పొలం, నువ్వు ఓపిగ్గా చేయించుతున్నావనుకుంటా పనులు అన్నది జయశ్రీ. చేలగట్ల నిండా మోటారు షెడ్డు దగ్గర అందంగా విరబూసిన
బంతి, చామంతి, కరవీర మన్మథ బాణాలను చూస్తూ యజమానిని చూసిన బాలేళ్ళందరూ పని వదిలి పరుగున వచ్చారు. ఆజ్ఞ కోసం నిలబడ్డారు. ఒకళ్ళిద్దరు పోయి త్వరగా షెడ్డులోని 4-5 కుర్చీలు తెచ్చివేశారు. చక్కగా పూశాయి. ఎన్ని రకాల పూలు అన్నది జయశ్రీ తిరిగి. ఒక పాలేరు ఆమె మాటలతో మాట కలిపాడు. అవన్నీ అమ్మగారి పూజ కోసమండి, అయ్యగారు శ్రద్ధగా పెంచుతారు. పూజకి పనికి వచ్చే పువ్వుల చెట్లవి. అత్తయ్య ఒక్కరైనా పూజలు నువ్వు చేస్తావా బావా? చిలుపుగా ప్రశ్నించింది జయశ్రీ. ఎందుకు అతన్ని హాస్యం చేయ సరదా పడింది ఆమె మనస్సు. అంతవరకు ఆమె సౌందర్యాన్ని కళ్ళతో తాగేస్తున్న శ్రీకాంత్ బాగా చెప్పారు అని ఆమెను సమర్థించుతూ హర్షం ప్రకటిస్తూ దగ్గరగా నవ్వేశాడు. నగేష్ కు లోపల చికా కనిపించినా పైకి మాత్రం గాంభీర్యం తనకనీయలేదు. జయశ్రీ అడిగిన తీరు కూడా అతనికి బాధ కలిగించింది. ఆ పూలపైనే దృష్టి కేంద్రీకరించి నిదానంగా జవాబిచ్చాడు. అహంభావం, అవివేకత లేని ప్రతి ఒక్కరూ సృష్టి స్థితి లయకారకుడైన ఆ అతీతమూర్తి శ్రీ జగన్నాయకుని ఏదో విధంగా మనస్సులో తలచి నిలిపి ఆరాధిస్తూనే ఉంటారు. ఆరాధన ధ్యానాల తీరు అనేక విధాలు. పూజలే చేయాల్సిన అవసరం లేదు. తపస్సమాధిలో మునిగిపోనక్కర్నం లేదు. అయితే అమ్మగారు ఒక్కరేనన్నమాట పూజలు చేయటం. ఆ అమ్మగారి కోసమే ఈ అనుంగు పుత్రులు ఈ మొక్కలన్నీ శ్రద్ధగా పెంచుతున్నారా? శ్రీ నగేష్ గాంభీర్యాన్ని అర్థం చేసుకున్నట్లే మాట్లాడి హాస్యాలతో ఎగరగొట్టాలని చూసింది జయశ్రీ. కానీ ఆమె యుక్తి ఫలించలేదు. పూర్వపు గాంభీర్యంతోనే తొనక్కుండా అన్నాడు నగేష్. తల్లి పూజా ఫలమే తనయునికి శ్రీరామ రక్ష. అభీష్ట నిర్వహణే అనుంగు బిడ్డల కర్తవ్యం. అందులో కొత్తగా చర్చించవలసిన విశేషము, ఆశ్చర్యపడవలసిన అసాధారణ ఏమీ లేవు అంటూ ఆ సంభాషణను ఆపివేశాడు. పోయి మీ పనులు చూసుకోండిరా అన్నాడు పాలేళ్లను. అతిథుల వైపు తిరిగి కూర్చోండి జయ, కూర్చోండి శ్రీకాంత్, మావయ్య ఏరి అంటూనే ఆందోళనతో కొద్ది దూరంలో ఉన్న శ్రీపతిని పరుగున వెళ్లి పట్టుకున్నాడు. అతడి వెనువెంటనే తక్కిన వారు పరిగెత్తారు. మరుక్షణంలోనే అంతా శ్రీపతి చుట్టూ గుమిగూడిపోయారు. రెప్ప వాల్చకుండా దృష్టిని ఎదుటికే కేంద్రీకరించి భయం వేసినట్లు కనులు విశాలం చేసి గుడ్లు నిలబెట్టేసి గజగజలాడిపోతున్న శ్రీపతిని బలంగా పట్టుకుని అతని దృష్టిని ఆకట్టుకున్న దృశ్యం వైపుగా తాను చూపులు తిప్పాడు నగేష్. అందరూ అటు చూసిన ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. 2 నిమిషాలు తదేకంగా పరీక్షగా పరికించిన నగేష్ కు విషయం అర్థమైంది. పెద్ద శబ్దంతో ఊడ్పు చేలకు నీళ్లు తోడుతున్నది మోటారు. అది చూసిన శ్రీపతి అలా వికటించిపోయాడు. ఆ మోటార్ ఆపేయమని పనివాళ్లకు చెప్పి శ్రీపతిని తీసుకెళ్లి దూరంగా పనస చెట్టు కింద కూర్చోబెట్టాడు నగేష్. మంచినీరు లభిస్తుందా ఇక్కడ అడిగింది జయశ్రీ ఒక జీతగాన్ని. అయ్యో, నుయ్యు మోటారు ఉండగా నీటికి కరువు అమ్మా అంటూ త్వరగా తెచ్చి ఇచ్చాడు అతను. నాన్న ఇటు చూడండి, ఆవేశపడకండి అంటూ అతని ముఖాన్ని నీళ్లు చిలకరించి తాగించడానికి ప్రయత్నించింది జయశ్రీ. కానీ ఆమెకు సాధ్యం కాలేదు. ఆ పనిని నగేష్ చేశాడు బలం ఉపయోగించి. అంతవరకు గజగజలాడుతూ విపరీతంగా మెలికలు తిరిగిపోవటమే కాని నోట మాట రాని శ్రీపతి కొంచెం మంచినీరు తాగాక తేరుకున్నట్లు కనిపించాడు. కానీ ప్రేలాపన ప్రారంభమైంది. అయ్యో బాబోయ్, మోటార్ కారు, రైలు, విమానం, నా కొడుకులు, నా భార్య, ఆపలేదు ఆ కేకలు. ఇంటికి తీసుకుపోవాలి, బండి సిద్ధం చేయండి అరిచాడు నగేష్. డాక్టర్ ఆజ్ఞ జారీ అయిన 5 నిమిషాలకే సవారీ బండి సిద్ధమైపోయింది. అంతకంతకు తీవ్ర స్వరంతో అరుస్తున్న శ్రీపతిని అందరూ బలవంతంగా బండిలోకి జారవేశారు. దారి పొడుగునా ఊరేగింపును చూసినట్టు చూశారు అందరూ. బండి వెనువెంటనే జయశ్రీతో కలిసి నడుస్తున్న నగేష్ పొండు ఎవరూ రావద్దు అని ఒక్క మాట అనగానే అందరూ, పిల్లలు పెద్దలు కూడా నమ్రతతో వెళ్లిపోయారు. వారికి డాక్టర్పై గల శ్రద్ధాభక్తులు, గౌరవభావము చూసి జయశ్రీ లోపలే ఆశ్చర్యపడింది. ఇల్లు చేరాక కూడా శ్రీపతి ధోరణి కట్టుబడలేదు. బాగా ఆ రోజున చేసినట్టు మార్ఫియా ఇవ్వకూడదు అని అడిగింది జయశ్రీ దీనంగా. సానుభూతితో చూశాడు నగేష్. ఆ రోజున కేవలం పరీక్ష చేయడానికి చేశాను గాని మత్తు ఇంజక్షన్ తరచుగా ఇవ్వకూడదు జయ, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాగా, మామయ్యకి ఏం పర్వాలేదు, ఆయన తీరు ఎలా మారుతుందో చూస్తాను. జయశ్రీ మరి తర్కించలేదు. దిగులుగా ఓ కుర్చీలో కోనబడి తండ్రిని మౌనంగా తిలకించసాగింది.
కారు, రైలు, నా పిల్లలు, నా భార్య, బాబోయ్ దేవుడోయ్ ఏడుస్తూ ఓపిక ఉన్నంత వరకు కేకలు పెట్టి పెట్టి కడకు అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు శ్రీపతి. బరువుగా నిట్టూరుస్తూ లేచాడు నగేష్. ధారాపాతంగా వర్షిస్తున్న కనులను ఒత్తుకుంటూ కూర్చున్న జయశ్రీని మందగమనంతో సమీపించాడు. దుఃఖపడి లాభం లేదు జయ, అధైర్యపడకూడదు అని ఓదార్పు వాక్యాలు పలికాడు. చూడు, జాగ్రత్తగా విను, నీకో పని చెప్తున్నాను. మాట్లాడుతూ మెల్లగా వరండాలోకి దారి తీశాడు. చెప్పు. జయశ్రీ కూడా దుఃఖం మాని అతన్ని అనుసరించింది. నగేష్ డాబా గోడను ఆనుకుని నిలబడి పొలాల వైపు దృష్టి సారించి తాను చెప్పదలుచుకున్న విషయం ఎట్లా చెప్పాలో ఆలోచించుకుంటూ ఉండగా జయశ్రీ మంద్రస్వరంతో అన్నది, అప్పుడప్పుడు పొలాల వైపు వెళ్లి ప్రకృతిని తిలకించడంలోనైనా కొంత ఆనందం కలుగుతుందేమో అనుకున్నాను. ఈనాటితో ఆశ కూడా సమసిపోయింది. నగేష్ కూడా భారంగా అన్నాడు. అవును, నేను అదే బాధపడుతున్నాను. అందుకే నువ్వు పని చెయ్యి, ఇంట్లోనే అంతా ఆయన కంటికి చల్లగా శాంతంగా కనిపించేటట్లు అలంకరించాలి. అంటే ఏముంది, డోర్ కర్టెన్లు, పూల వాజులోని పూలు, పక్కల దుప్పట్లు, ధరించే దుస్తులు ఒకటేమిటి, అంతా కంటికి చల్లగా మనసుకు ఆహ్లాదంగా ఉండే లేత రంగులో ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏ గొడవ ఆర్భాటం లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. ముఖ్యంగా ఒక మేల్ నర్స్ అవసరం మీ నాన్నగారికి. అన్నీ తెలిసిన అతన్ని నమ్మకస్తుల్ని ఏర్పాటు చేస్తాను. రేపు నేను వైజాగ్ వెడతాను. కాస్త నాకు తెలిసిన డాక్టర్లని, నర్సుల్ని ఎంక్వైరీ చేసి ఎవరో ఒకరిని కుదిర్చి తీసుకొస్తాను. అంగీకారమేనా? తల ఊపింది జయశ్రీ. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు ఉండి ఇప్పుడే వస్తాను అని లోనికి పరిగెత్తింది. 10 నిమిషాల్లో తిరిగి వచ్చిన జయశ్రీ నగేష్ చేతిలో 300 నోట్లు ఉంచింది. ఏమిటివి? నగేష్ మందలింపుగా అన్నాడు. నేను మీ దగ్గర ఫీజు తీసుకుంటానా? జయ, ఇంకెప్పుడు ఇలా చేయకు అని తిరిగి డబ్బు ఆమె చేతికి ఇచ్చేసాడు. జయ అందుకోలేదు. తలవాల్చి మెల్లని స్వరాన అన్నది, ఫీజు కాదు బావా, వైజాగ్ నుంచి నాకు అవసరమైన దుస్తులు. ఎవరికి? నీకా? నేను తేవడమా? ఆశ్చర్యంతో ఉన్నది నగేష్ ప్రశ్న. తప్పుగా ఎంచకు బావా, మరి నాకెవరున్నారు తెచ్చేవాళ్ళు? హీనస్వరంతో ప్రాధేయపడుతున్న ధోరణిలో అన్నది జయశ్రీ. అయ్యో అది కాదు జయ, నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు నగేష్. ఆడవారి దుస్తుల విషయాలు నాకేమీ తెలియవు. మరి ఎలాగా? పోనీ ఒకరోజు నా కారులో వెళ్లి తెచ్చుకోరాదు? ప్రయాణపు ఏర్పాట్లు నేను చేస్తాను. తనతో రమ్మంటాడని ఆశించిన జయశ్రీకి ఆశాభంగమే అయింది. ఆమె అసంతృప్తి స్పష్టంగా వదనంలో దర్శనమిచ్చింది. కానీ అందుకు కారణమేమిటో నగేష్ ఊహించలేకపోయాడు. ఆమె ఇచ్చిన డబ్బు ఆమెకే తిరిగి ఇచ్చివేసి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం భోజనానంతరం జయశ్రీని తమ ఇంటికి రమ్మని శ్రీదేవి బండి పంపించింది. విశ్రాంతిగా కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పింది జయ. తాను కాలక్షేపానికి డాక్టర్ గారి ఇంటికి వెళుతున్నట్లు. వద్దు అన్నాడు ఇరువైపులా తానే ఎత్తులు వేసి చదరంగం ఆడుకుంటున్న శ్రీపతి. ఏ నాన్న? తలెత్తాడు శ్రీపతి. వాళ్ళెవరు? మనమెవరు? అసలు మనం ఎందుకెక్కడ ఉన్నట్లు? నివ్వెరపోయి నిల్చుండిపోయి చూడసాగింది జయశ్రీ. తిరిగి అన్నాడు శ్రీపతి. అసలు అమ్మాయి, మనం ఏ ఊళ్ళో ఉండేవాళ్ళం ఇది వరకు? కనుబొమ్మలు చిట్లించి జ్ఞప్తికి రానట్లుగా అన్నాడు. విశాఖపట్నంలో నాన్న. అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము? అర్థం కానట్లు, గుర్తు రానట్లు విసుగ్గా ముఖం చిట్లించాడు. అప్పటికీ మౌనమే శరణ్యం జయశ్రీకి. నువ్వు అక్కడ చదువుకునేదానివి కదా అమ్మాయి? హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అడిగాడు. అవును నాన్న, మెడిసిన్ చదివేదాన్ని. తండ్రికి ఆ విషయం ఇప్పుడు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చినందుకు కొంత ఆశ్చర్యపోతూ కొంత సంతోషిస్తూ అన్నది. మరి ఎందుకు మానేశావు? నడు, వెళ్ళిపోదాం అక్కడికే. ఇక్కడెందుకు? కొంచెం తడబడుతూ తూచి తూచి అన్నది జయశ్రీ. ఎలా నాన్న? మరి అక్కడ కార్లు, రైళ్లు. అవును, వెధవరద. వద్దు, ఇక్కడే ఉందాం. మరి నేను వెళ్ళరానా? వెళ్ళు, త్వరగా వచ్చే. అమ్మయ్య. మేడ దిగి వచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నది జయశ్రీ బండెక్కుతూ. రామ్మ, భోజనాలు అయినాయా? హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తున్న శ్రీదేవి నిండుగా పలకరించింది జయశ్రీని. చిరునవ్వుతో జయశ్రీ వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నది. అత్తయ్య చాలా తీరిగ్గా ఉంది. భోజనం అయిపోయిందా? భోజనమైందమ్మా. అబ్బాయి పొద్దున అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమిటో వేళాపాళా లేని తిండి, నిద్ర ఏమీ ఉండవు. ఎప్పుడూ రోగాలు, కష్టసుఖాలే కాని తన బాగోగులు తనకక్కర్లేదు అంటుండగానే ఏంటమ్మో నా సంగతి?
అంటూ నవ్వుతూ లోపలికి ప్రవేశించాడు నగేష్. వచ్చావా బాబు, నీ మాట చెప్తున్నా, స్నానం కానిచ్చి భోజనానికి రా త్వరగా. నువ్వెంతసేపు అయింది జయ వచ్చి అని అడుగుతూ వచ్చి దగ్గరలోనే కుర్చీలో కూర్చున్నాడు నగేష్. ఇప్పుడే వచ్చాను కానీ కూర్చోకు బావా, బాగా ఎండెక్కింది, వెళ్ళి భోంచేయి. అబ్బా, అమ్మకు తోడు నువ్వు ఒకదానివి తయారయ్యావు, చేస్తాలే, నా భోజనానికి ఏం తొందర, ఇంకా మెల్లగా అంటున్నావా, వేళ మించిపోలేదు, అలా అడిగేవాళ్లు లేకనే ఎంత నిర్లక్ష్యంగా తిరగగలుగుతున్నావు అన్నది శ్రీదేవి మందలింపుగా. ఇక సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన నగేష్ త్వరగా లేచి స్నానానికి వెళ్ళిపోయాడు. కూర్చోజయ్యా, నేను అబ్బాయికి అన్నం వడ్డించొస్తాను. శ్రీదేవి కూడా లేచి లోపలికి దారి తీసింది. నన్ను సాయం రమ్మంటావేమిటి, నవ్వుతూ అడిగింది జయశ్రీ. అంత అదృష్టమో తల్లి నాకు, శ్రీదేవి తనకు అలవాటైన ధోరణిలో అన్నప్పటికీ అందరి అర్థానికి జయశ్రీ మది అనిర్వచనీయమైన ఆనందంతో మనసులో ఆనందించింది. భోజనానికి వచ్చి కూర్చున్న నగేష్, జయ అక్కడే కూర్చున్నావేంటి, ఇలా రా, ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడు, మళ్ళీ నాకు తీరికుండదు, ఓ గంటలో ప్రయాణం ఉంది, రా జయ ఇలా కూర్చో, శ్రీదేవి కూడా పిలిచింది పేటవాలుస్తూ. ఇక జయకు తప్పలేదు, పోయి నగేష్ కు ఎదురుగా కూర్చుంది. పెదవులపైకి తోసుకు వస్తున్న అనిర్వచనీయమైన ఆనందాతిరేక హాసాన్ని, కనులలో కదలాడుతున్న కాంతిరేఖలను కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తూ అతడు అలా కూర్చుని భోజనం చేస్తుంటే ఎందుకో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మావయ్య ఏం చేస్తున్నారు అడిగాడు నగేష్. మళ్ళీ ఏం విశేషం లేదు, యథాపూర్వమే. ఓహో అన్నట్టు సంగతి హఠాత్తుగా గుర్తు వచ్చినట్లు చెప్పింది జయశ్రీ. ఏమిటది? నగేష్ భోజనం ఆపి కుతూహలంగా ప్రశ్నించాడు. ఇక్కడికి వచ్చే ముందు నాన్నగారికి చెప్పాను, అలా డాక్టర్ గారింటి నుండి కబురు వచ్చింది, వెళ్తున్నానని. అయితే ఎందుకు అక్కడికి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటూ ప్రశ్నలు మొదలు పెట్టారు. వెనుక ఏ ఊళ్ళో ఉండేవాళ్ళం అని కూడా అడిగారు. ఆహా, నగేష్ వదనంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. మరి నువ్వేమన్నావు? వైజాగ్లో ఉండేవాళ్ళమని బెదురుతూనే చెప్పాను. అయితే అక్కడికే పోదాం నడవమన్నారు. ఏమిటి? శ్రీదేవి ఆశ్చర్యం ప్రకటించింది. అవునత్తయ్య, అక్కడ కార్లు రైళ్లు ఉంటాయి, మనం ఉండలేమని అన్నాను నేను. వెంటనే అంగీకరించారు. అంతేనా? ఏమీ ఆర్పాటం చేయలేదా ప్రశ్నించాడు నగేష్. లేదు, కానీ ఇది చాలా గొప్ప మార్పే. ఇంతకాలం అంటే ఈ యాక్సిడెంట్ అయిన తదుపరి ఆయనకు నా చదువు సంధ్యల విషయమే పట్టలేదు. నీ చదువు ఏం చేశావు అని అడిగారు. అచ్చా, పసిబిడ్డ మాదిరిగా ఆనందం పైకే ప్రకటించేశాడు నగేష్. చూసావా మరి, ఈ ప్రశాంత జీవనంలో ఆయన జ్ఞాపక శక్తి కోలుకుంటున్నదన్నమాట. అవును, అంగీకరించింది జయశ్రీ. అందుకే కష్టనిష్ఠూరాలు కోర్చి మనం కూడా కొంత శ్రమ పడ్డామా ఫలితం దక్కుతుంది అన్నాడు స్థిర విశ్వాసంతో నగేష్. నేను చెప్పిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే చాలా ప్రయోజనం కనిపించవచ్చు. మధ్య మధ్య అల్లరి పిల్లవైపోయి నువ్వు మారం చేయకూడదు, నవ్వేసింది జయశ్రీ. అప్పుడు ఆమెకు తన దుస్తుల విషయం గుర్తుకు వచ్చింది. మంగమ్మ ఏది బావా? ఆమెతో నన్ను పంపిస్తానన్నావుగా అని ప్రశ్నించింది. ఏమిటది? శ్రీదేవి అడిగింది. నగేష్ వివరించాడు. అయ్యో, నాకు తెలియదు కదా, 10 రోజులు సెలవడిగి ఊరు వెళ్ళింది. ఎలా మరి అనుకున్నారు అందరూ కూడా. నగేష్ భోజనానంతరం అందరూ వచ్చి మళ్లీ హాల్లో కూర్చున్నారు. నాకు వైజాగ్ లో కూడా అంతగా చనువైన వాళ్ళెవరూ లేరు. ఉంటే వాళ్ళ లేడీస్ ఎవరినైనా కాస్త సెలెక్ట్ చేసి పెట్టమని తీసుకురావచ్చు అన్నాడు నగేష్. అవును అంది జయశ్రీ. పోనీలే, మరి ఏం చేస్తాం, వీలైనప్పుడే వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఓ నర్సును మాత్రం మాట్లాడి తీసుకొస్తాను, శ్రీదేవి కల్పించుకున్నది. పోనీ నీతోనే తీసుకువెళ్ళి అమ్మాయిని, అంత ఆలోచన దేనికి? జయ, నగేష్ ఇరువురు ఉలికిపాటుతో చూశారు. నాతోనా అన్నాడు నగేష్ నివ్వెరపాటుతో. అవును మరి, మంగమ్మ 10 రోజులకు గాని రాదు. అయినా అంతకంటే నీతో తీసుకువెళ్లడమే మంచిదిగా. ఆడాళ్ళిద్దరూ పోయి బజార్లన్నీ తిరిగి ఎలా వస్తారు? నగేష్ కొంచెం సేపు ఆలోచించి అన్నాడు. వద్దులేమ్మా, అక్కడ ప్రస్తుతం ఒక హాస్పిటల్లోని పేషెంట్ నా స్నేహితుడు. అతను అక్కడ వైద్యం సరిగా జరగటం లేదు అని నాకు రాశాడు. అందుకే ఇక్కడికి తీసుకురావడానికే నేను వెడుతున్నాను. తీరా ఆ రోగి పరిస్థితి ఎలా ఉందో, ఏ టైం అవుతుందో కూడా ఆడపిల్లలు దేనికి? ప్రస్తుతం నేను వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఆ విషయం ఆలోచించవచ్చులే. నగేష్ అసలు అభ్యంతరం ఏమిటో చూశాయిగా గ్రహించగలిగిన జయశ్రీ నిరుత్సాహపడింది. పోనీ నువ్వురా అత్తయ్య, నా కోసం ఈ కాస్త సహాయం చేయలేవు? బాగా అభ్యంతరం అందుకేనేమో అన్నది ఓరగా చూస్తూ. స్పష్టంగా అనంగీకారం తెలియజేయలేక మౌనంగా నిలబడింది శ్రీదేవి. నగేష్ మారు మాట్లాడకుండా చకచకా వెళ్లిపోయాడు.
చిచ్చి అనవసరంగా అడిగి తేలికయ్యాని అనుకుంటూ తనను తానే కోపంతో అసహ్యించుకున్నది జయశ్రీ. రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చిన కొడుక్కి భోజనం పెడుతూ ఎలా ఉన్నాడు నువ్వు తీసుకొచ్చిన రోగి అని అడిగింది శ్రీదేవి. బానే ఉన్నాడమ్మా, పర్వాలేదు, ఇవాళ రేపు నేను జాగ్రత్తగా చూసుకుంటాను చాలు, ఆ పైన ప్రమాదం ఉండదు నిండుగా నవ్వింది శ్రీదేవి. నాకు తెలుసు, నీ చేతిలో పడ్డ వాళ్ళెవ్వరూ దుఃఖించరు, మరణశయ్యపై నుండి నవ్వుతూ లేచి హాయిగా జీవిస్తారు మందహాసం చేశాడు నగేష్. చల్లని తల్లివి, నువ్వు నోరారా మనస్ఫూర్తిగా అలా జీవిస్తున్నంతకాలం నేను కట్టిన పని ఫలవంతమవుతుందమ్మా. అలా అంటుండగానే అతని వదనంలో వెలుగు మాయమై విషాద మేఘాలు ఆవరించాయి. పోనీలే, నా వారికి నేను నా తెలివి ఉపయోగించకపోయినా ఆర్తులు అసహాయులకైనా ఈ అర్థరహిత జీవితం ప్రయోజనకారి కాగలిగితే అంతే చాలు అన్నాడు భారమైన స్వరంతో. అలా అనకు బాబు, భగవన్నిర్ణయానికి మనం ఏం చేస్తాం? అవును గాని నీతో పాపం జయం తీసుకెళ్లమంటే అంత ఆలోచిస్తాడేంటి? కావలసినది ఎలా కొనుక్కుంటుంది మరి? అతని మనసును మరోవైపు మళ్లించడానికి సంభాషణ మార్చింది తల్లి. బాగుందమ్మా, నువ్వు అసలు ఏ బ్రిటన్లోనో అమెరికాలోనో జన్మించవలసింది ఇక్కడ కాదు. నీ కొడుకు సుబుద్ధి అని నీకు తెలియవచ్చు, కానీ నా వెంట తిప్పితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైనా ఆలోచించావా? పాపం, అసలే పల్లె ప్రజలు నోటికి వచ్చింది అన్నారంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకో. ఏమీ పర్వాలేదు తేలిగ్గా అనేసింది శ్రీదేవి. నీ గురించి నిలువెత్తు ధనం పోసినా ఈ పల్లెలో ఎవ్వరూ ఏమీ అనరు, అనటానికి సాహసించరు. వారి ప్రాణదాతవనే అకుంఠిత గౌరవం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్నది నీ పైన. నీ మీద గౌరవంతోనే ఆ అమ్మాయిని చూస్తారు. అవునమ్మా, అదంతా సరే, కానీ ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి కదా. వారేమీ అనుకోరనే భరోసాతో వెలితిగా ప్రవర్తిస్తే ఆ మరుక్షణంలోనే ఆ మర్యాదంతా నశించిపోతుంది నిండుగా నవ్వింది శ్రీదేవి. అంత దూరం నేను ఆలోచించలేదంటావా? అర్థం కానట్లుగా చూశాడు నగేష్. తిరిగి శ్రీదేవి చిరునవ్వుతో అన్నది. నేడో రేపో ఈ ఇంటి కోడలు కానున్నది, పరాయిదేమీ కాదు. ఎంత తెలివున్నా ఆడవారొక్కప్పుడు బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడతారు. ఈ అమ్మాయిని చూడగానే నువ్వు బొత్తిగా ఇలా ఎందుకు మారిపోతున్నావో నాకు తెలియదు అని విసుక్కుంటూనే అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. కొడుకు తత్వం తెలిసి ఉన్న శ్రీదేవి నిండుగా నవ్వుకున్నది. శ్రీదేవి ఈ ఉదయం చాలా సందడిగా ఉంది. నౌకర్లందరికీ హడావుడిగా పనులు పురమాయిస్తున్నది. తన సహజ గంభీరత్వాన్ని మరిచిపోయి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నది. ఒరే, పట్నం పోయి వద్దాం, 10 అమ్మాయిని సిద్ధంగా ఉండమని చెప్పు అంటూ ఓ నౌకరు చేత జయశ్రీకి కబురు పంపింది. ఏమిటమ్మా అది? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నగేష్. ఏముంది, ఎందుకంత కంగారు పడతావో కినుకుగా అన్నాడు. ఏమైనా కానీ నేను ఈ పని మాత్రం చెయ్యను, ఆమెను మాత్రం నాతో తీసుకువెళ్లలేను అన్నాడు. ఎన్నడూ నీ ఆజ్ఞను ఎంతగా ఎదిరించలేదు అని లేచి గదిలోకి వెళ్లిపోయాడు. కోపగించుకోకయ్యా బాబు, నీకిష్టం లేని పని నేను బలవంతానా చేయిస్తానా? మరి కారులో నేను వస్తున్నాను. ఆశ్చర్యంతో చాలాసేపు మాట్లాడలేకపోయాడు నగేష్. ఏంటమ్మా, నువ్వు వస్తావా? అటు సూర్యుడు ఇటు ఉదయించినా ఆశ్చర్యం అక్కర్లేదు, కానీ నువ్వు బయలుదేరుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉండే. సరిగ్గా అక్కడ జయశ్రీ కూడా అదే విధంగా ఆశ్చర్యపోయింది. పరమ సంతోషంతో బయలుదేరి వచ్చింది. ఎందుకో గాని జయ, అమ్మకు నీపై చాలా ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చేశాయి. ఇదివరలో ఒక్కసారైనా ఇల్లు కదలనిది ఈ రోజున నీకోసం అన్నాడు నగేష్. ఏవేవో ఊహాగానాలతో తేలిపోతున్న జయశ్రీ చిరునవ్వు నవ్వి ఊరుకుంది మాట్లాడకుండా. అమ్మ ఇంత ఉపకార బుద్ధితో హుందాగా ప్రవర్తిస్తుంటే ఈ జయశ్రీ ఒక్క కృతజ్ఞతావాచకమైన పలుకదేమి అని లోపల ఆశ్చర్యపోయాడు నగేష్. అత్తయ్య, నువ్వు నిజంగా నా గురించే బయలుదేరుతున్నావా? ఏమో, నాకు నమ్మకం లేదు. అన్నగారి కుటుంబం అంత ఆపదల పాలైతే రాని నువ్వు ఇవాళ ఎంత చిన్న కారణానికి బయలుదేరుతావా? జయశ్రీకి మనసులోని మాట పైకి నిర్మోహమాటంగా అనేయటం అలవాటు. ఆ మాటలు నగేష్ కు కష్టం అనిపించాయి. శ్రీదేవి వదనంలో ఏ భావమో లేదు. గంభీరంగా విని ఊరుకుంది. శ్రీదేవిని జయశ్రీని బజార్లో దిగబెడిచి వెళ్లిపోయాడు నగేష్. ఆడవారి బేరాలకు కొనుగోళ్లకు అంతూ పొంతూ ఉండదంటారు. త్వరగా తెమలండి, నేను మళ్ళీ 3 గంటలకు వచ్చేస్తాను అన్నాడు వెళ్తూ. చూద్దాంగా ఎవరు ముందు తెగులుతారో. అయినా మీ మగవారికి అడుగడుగున ఆడవారిని ఏదో ఒకటి అని తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికే నిత్యం తాపత్రయపడతారు.
ఆడవారంటే బొత్తిగా అలుసు అన్నది జయశ్రీ సవాలు చేస్తున్నట్లు. బాగా చెప్పావు, శ్రీదేవి నవ్వుతూ జయశ్రీని సమర్థించింది. అయినా పని మీద వచ్చినప్పుడు కాస్త ఆలస్యం అయితే అవుతుంది. డబ్బు వెచ్చించేటప్పుడు నిదానంగా చూసుకోకపోతే ఎలా? సరే బాబోయ్, మళ్ళీ తేడా వస్తే ఆ నెపం నా మీద వేస్తారు. అదేమిటో నిదానంగానే కానివ్వండి. జయ మర్చిపోకు, లైట్ కలర్స్, ఓన్లీ లైట్ కలర్స్ అంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటల వేళ అతడు తిరిగి వచ్చేసరికి అనుకున్నట్లుగానే ఇంకా బట్టల కొనుగోలు పూర్తి కాలేదు. ఏం ఇంకా అవ్వలేదు అంటూ వచ్చిన కుమారుణ్ణి శ్రీధర్ ఏడి అని ప్రశ్నించింది శ్రీదేవి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని. వస్తున్నాడు, ఐస్ క్రీమ్ కావాలంటే అలా పార్లర్కి పంపించాను డ్రైవర్తో. ఇంకా ఎప్పుడు చూద్దాం అని నేనుంటే విసుగ్గా అన్నది శ్రీదేవి. నవ్వాడు నగేష్. కనిపెట్టాను, నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇప్పుడు? అయినా అంత తొందర ఏమిటి? ఇక ఓ 2 నెలలు నీ దగ్గరే ఉంటాడుగా అంటూ జయశ్రీ వైపు తిరిగి ఎవరినెక్కారు అని చిలిపిగా ప్రశ్నించాడు. మీకు జ్యోతిష్యం వచ్చని నాకేం తెలుసు మరి అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. ఇంతకీ శ్రీధర్ అంటే ఎవరు? నీకు తెలీదా? శ్రీదేవి, శ్రీ నగేష్ ఇద్దరూ ఎదురు ప్రశ్నించారు. అదే తెలుస్తుందిలే తర్వాత చటుక్కున సంభాషణ మార్చేశాడు నగేష్. ఏమేం కొన్నారు? చిరుకోపం నటించింది జయశ్రీ. కొన్నవన్నీ నువ్వు సెన్సార్ చెయ్యాలి కాబోలు. ఇంకో చూడు, ఎన్నది చేసినవన్నీ ఒక్కొక్కటే పరిశీలించసాగాడు నగేష్. ఈ చీర అచ్చా బాగుంది. చీర కాదు, డోర్ కట్టను. జయశ్రీ సమాధానం. ఓ సారీ, ఇవి దుప్పటిలా ఉన్నాయేమిటి? హేళన అవసరం లేదు, అవి చీరలు కొంగమన్నది జయశ్రీ కంఠం. ఓహో, నాకు తెలియవు మరి, మొదటే చెప్పానుగా. అన్నట్లు ఈ టేబుల్ మీద క్లాతులు ఖరీదెంత? అవి టేబుల్ క్లాతులు కావు, జాకెట్ పీసులు అని వివరిస్తూ శ్రీనగేష్ బలవంతంగా చిరునవ్వును ఆపుకుంటూ ఉండటం గమనించిన జయశ్రీ కిలకిలా నవ్వేసింది. తమాషా చేస్తున్నావన్నమాట. ఇంకా తెలియదేమో అనుకుని నేను వాగుతున్నాను. ఇక నేను చెప్పను. ఇంతలో షాపు యజమాని తను వారికి పూర్తిగా అపరిచితుడన్న విషయం మర్చిపోయి తెచ్చిపెట్టుకున్న ఆత్మీయతను వలకపోస్తూ శ్రీదేవితో మాటలు ప్రారంభించాడు. చక్కని ఇల్లు చూడమ్మా, ఏమవుతారు? కొడుకు కోడలునా లేక కూతురు అల్లుడునా? ఏం అన్యోన్యంగా ఉన్నారు. ముగ్గురు చిత్ర ప్రతిమలైపోయారు క్షణకాలం. కానీ లిప్తపాటు కాలంలోనే నగేష్ తేరుకున్నాడు. ఆ విస్మయావస్థ నుండి వెంటనే సంభాషణ మార్చివేయవలసిన అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లు గ్రహించి, అమ్మ ఎంతకు ఏమేం కొన్నారు, ఇంకా ఏం కావాలి అడిగాడు తల్లిని. ఇవిగోనండి, వరుసగా దొంతర్లు పెట్టి ఉన్న ప్యాకెట్లను చూపించాడు షాప్ యజమాని. తీయండి బాబు, మీరు కూడా తీయండి. ఒకటో రకమైన షూటింగ్ క్లాత్ ఉంది, షర్టింగ్ కూడా ఉంది. చెప్పండి, ఏం తీయమంటారు? తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు నగేష్. షాప్ యజమాని ధోరణి పూర్తిగా మారిపోవడంతో నా పని అయింది, బిల్లు రాసేయండి అన్నది జయశ్రీ. చిత్తం, అయ్యగారేమి తీయనే లేదు అంటూ నసిగాడు బిల్లు రాస్తూనే. ప్రస్తుతం అన్ని ఉన్నాయిలేండి నాకు అన్నాడు నగేష్. ఈ చిన్న బొమ్మ గొడ్డలు చాలా బాగుందబ్బాయి, తీసుకుందామా అన్నది శ్రీదేవి లేత నీలి రంగు ప్రింట్ లో ఉన్న లెనిన్ క్లాత్ ఒకదాన్ని చూపిస్తూ. బానే ఉంది, కానీ ఎందుకమ్మా అది మనకి? బుష్ కోటుకు బాగుండదు. ఎవరికి? ఆశ్చర్యంతో అదిరిపడుతూ అడిగాడు. నాకే. జయశ్రీ కూడా ఆశ్చర్యంగా చూడసాగింది. అదను దొరికిన షాప్ అతడు లంకించుకున్నాడు. మీకంటే పెద్దవారు కూడా వేసుకుంటున్నారండి, ఇప్పుడు ఇదే ఫ్యాషన్ కదూ. తీస్తున్నాను, చెప్పండి ఎన్ని గజాలు? మీకు 3 గజాలు చాలనుకుంటా. అతడు అలా ఊదర కొట్టడం చూసి విసుగ్గా మొహం పెట్టాడు నగేష్. ఆ చికాకును గమనించిన వ్యాపారి కొంచెం తగ్గాడు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని తలో గజన్నర తీయండి శ్రీదేవి ఆజ్ఞ ఇచ్చేసింది. దొరికిందే తడవుగా అమ్మకందారు గుడ్డలు కొలిచి తీసేస్తున్నాడు. అర్థం కానట్లుగా చూశాడు నగేష్ తల్లి వైపు. నేను రంగురంగుల బొమ్మల చొక్కాలు తొడుక్కుంటే కాలేజీ హీరోని చూసినట్లు చూస్తారు జనం. డాక్టర్కున్న గౌరవం నశించిపోతుంది. శ్రీదేవి వదనం అప్రసన్నతకు ఆలవాలమైంది. నువ్వు అసలు శ్రీధర్ సంగతి పూర్తిగా మర్చిపోయావనుకుంటానే. బరువుగా నవ్వాడు నగేష్. ఎందుకు మర్చిపోతానమ్మా, కానీ సైనిక్ స్కూల్లో చదివే కుర్రాడికి ఇటువంటి దుస్తులు ఎందుకమ్మా? చాలే, ఇంటి దగ్గర కూడా ఆ మొద్దుగొడ్డల్ని తొడుక్కోమంటావా? ఈ నెల సెలవులు, నా ముచ్చట తేరా. ఈ 4 రోజులైనా చూసుకోవద్దు. పోనీ అలాగే కాని అమ్మా, దానికి అంత మీమాంస దేనికి? త్వరగా తెమలాలి. అక్కడ మామయ్య ఎలా ఉన్నారో? ఒక్కసారిగా జయశ్రీ వదనంలో దరహాస చంద్రికలు, ఆనంద జ్యోత్స్నలు ఆరిపోయాయి.
సినిమా చూచి వెళ్లే యోగం లేదు అంది నిరుత్సాహంగా. అలాంటి ఉద్దేశం ఉంటే ఇంకా ముందుగా వచ్చి మ్యాట్నీ షో చూసి వెళ్ళవలసింది. ఇది ఇప్పుడు ఎలా అన్నాడు నగేష్. అతడి మాట తేలిగ్గా తీసేసింది జయశ్రీ. పోనీ ఇప్పుడైతే ఏమి, ఇంట్లో వంట మనిషి నౌకర్లు ఎలానూ ఉన్నారు కదా, చూసి వెళదాం. వద్దు జయ, అంత సాహసం వద్దు. మామయ్యది పూర్తిగా పసిబిడ్డ స్థితి. నౌకర్లకేమి ఎంతమంది అయినా ఉంటారు. బాధ్యత సొంత వారికి మినహా మరెవ్వరికీ ఉండదు అంటూనే అక్కడి నుండి లేచాడు. జయ ధోరణి గురించి లోపల ఆశ్చర్యంతో ఆలోచిస్తూ కేవలం ఒక విధిగా తప్పనిసరిగా ఆమె తండ్రి ఆలనా పాలన చూస్తున్నదే కాని అందులో ప్రేమాభిమానాలు మమతానుబంధాలు కొరవడినట్లు తోచింది అతనికి. ఆలోచనలతో పరధ్యానంగా వీధి వైపు అడుగులు వేస్తున్న అతను నమస్కారం అండి అనే సన్నని కంఠం విని ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. గుర్తుపట్టలేకపోతున్నట్లున్న అతని చూపులను చూసి మర్చిపోయారా అన్నది ఆ యువతి దరహాసవదనంతో. ఓ లక్ష్మి గారు కదూ, గుర్తురాక కాదు, హఠాత్తుగా కనిపించడంతో కొద్దిగా తడబడ్డాను అంతే అన్నాడు మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతూ. అమ్మగారు కులాసానా అండి? జయశ్రీ ఆమె తండ్రి గారు కుశలమా మనస్ఫూర్తిగా ఆప్యాయతతో అడుగుతున్నట్లు ఆమె నేత్రాలే స్పష్టీకరిస్తున్నాయి. అదిగో వారు వచ్చారు చూడండి అన్నాడు నగేష్. ఓ వచ్చారా? సంతోషంతో త్వరగా వారి దగ్గరకు నడిచింది శ్రీలక్ష్మి. నమస్కారం అండి, నేను గుర్తున్నానా అని అడిగింది శ్రీదేవిని. అంతా బాగున్నారా? బట్టలు కొనడానికి వచ్చావా? నవ్వుతూనే మాట్లాడుతున్నప్పటికీ శ్రీదేవి దూరంలో పూర్వపు ఆప్యాయత ఆత్మీయతలు లోపించినట్లు గుర్తించడానికి తెలివైన శ్రీలక్ష్మికి అట్టేసేపు పట్టలేదు. అది నగేష్ స్పష్టంగా గ్రహించాడు. జయశ్రీ వైపు చూసింది శ్రీలక్ష్మి. కానీ జయశ్రీ చిటపటలాడుతున్న ముఖాన్ని మరోవైపు తిప్పుకోవడంతో మాట్లాడటానికి సాహసించలేక కొద్ది క్షణాలు మౌనంగా నిలబడింది శ్రీలక్ష్మి. నాన్నగారి స్థితి ప్రస్తుతం ఏమైనా మెరుగ్గా ఉందో జయ అని ప్రశ్నించింది ఆఖరికి ఎలాగనో. సమాధానం నగేష్ నుండి వచ్చింది. కొద్ది మెరుగ్గానే ఉన్నది. జయశ్రీ ముఖంలో విసుగుదల తాండవమాడింది. కారు వచ్చిందో లేదో చూడు అంటూ ఒక నౌకరుకు ఆజ్ఞ ఇచ్చింది. శ్రీలక్ష్మి ముఖంలో ఆగ్రహం, అవమానం, తిరస్కారం ఒక్కసారిగా ముపిరిగొన్నాయి. ఆ ఆవేశాన్ని తట్టుకోవడానికి బొటన వేలుతో నేలపై రాస్తూ ఉండిపోయింది. మరి మాకు సెలవివ్వండి లక్ష్మి గారు అన్నాడు నగేష్. శ్రీలక్ష్మి తలెత్తి ఒక్కసారి నగేష్ ను మరోసారి శ్రీదేవిని చూసి మా ఇంటికి ఒకసారి రాకుండానే వెళ్తారా అని అడిగింది. టైం అయిందమ్మా, వెళ్ళిపోవాలి అన్నది శ్రీదేవి చటుక్కున. మరోసారి వస్తాంలేండి శ్రీలక్ష్మి, ప్రస్తుతం మాత్రం వెళ్ళిపోవాలి, ఏమనుకోకండి అన్నాడు నగేష్ అతి మార్తవమైన స్వరంతో. అవునులేండి, మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వగల అదృష్టం అందరికీ లభిస్తుందా? ముక్కు మొహం ఎరుగని కొత్తదాన్ని నన్ను సకల మర్యాదలైతే చేసి పంపించారు. ఆనాటి నుండి నాన్నగారు అమ్మగారు ఒక్కసారి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. మీరేమీ ఇంతవరకు వచ్చి కూడా మాకు ఆ అదృష్టాన్ని దూరం చేస్తున్నారు. ఆ మాట తీరుకు నిజంగా ముగ్ధుడైపోయాడు నగేష్. పోనీ ఓసారి వెళదామా అమ్మా, ఆమె అంతగా ఆహ్వానిస్తున్నారు అన్నాడు తల్లితో. శ్రీదేవి ఏమో అనేలోగానే జయశ్రీ తీక్షణ స్వరంతో అన్నది. అంతగా వెళ్లాలని ఉంటే మీరు వెళ్ళండి, తిరిగి సవ్యంగా ప్రాణాలతో ఇంటికి రాగలమనే ఆశ మాత్రం పెట్టుకోకండి అంటూ చకచకా ముందుకు నడిచింది. శ్రీలక్ష్మి కన్నులలో నిండిన నీటిని చూస్తూ అనునయ స్వరంతో మెల్లగా అన్నాడు నగేష్. లక్ష్మి గారు బాధపడకండి, నేను వస్తాను మీ ఇంటికి, వారిని వెళ్ళనివ్వండి. పై పెదవిని కంటితో అదిమి పెడుతూ అధోముఖి అయి నిలిచింది శ్రీలక్ష్మి మౌనంగా. వెళ్ళొస్తానమ్మా అమ్మాయి అంటూనే శ్రీదేవి మరి శ్రీలక్ష్మి మాటకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ లో చంటిబాబుని ఎక్కించుకోండి అని డ్రైవర్ కు హెచ్చరికలు ఇస్తున్న కొడుకుని నువ్వు రావా అని ప్రశ్నించింది శ్రీదేవి. రాను, నాకు ఇక్కడ ఇంకా హాస్పిటల్స్ లో కొంత పని ఉంది, రాత్రికి వస్తాను నగేష్ సమాధానం. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్ కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.